పార్లమెంట్ భారత పార్లమెంటు ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం పార్లమెంట్ నిర్మాణం పేర్కొనబడింది అంటే ఆర్టికల్ 79. నెక్స్ట్ బిట్, భారత పార్లమెంట్లో అంతర్భాగాలు ఎన్ని అంటే 3. నెక్స్ట్ బిట్, భారత పార్లమెంట్లో భాగాలు ఏమిటంటే రాజ్యసభ, రాష్ట్రపతి, లోక్సభ. ఏంటి? రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభ. నెక్స్ట్ బిట్, రాజ్యసభను ఇంకే పేరుతో పిలుస్తారు అంటే పెద్ద సభ, అదే ఎగువ సభ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ బిట్, లోక్సభను ఇంకే పేరుతో పిలుస్తారంటే ప్రజాసభ లేదా దిగువ సభ. నెక్స్ట్ రాజ్యసభ, లోక్సభ అనే అధికారిక పేర్లను ఏ సంవత్సరంలో స్వీకరించారంటే 1954. నెక్స్ట్ రాష్ట్రపతిని పార్లమెంట్లో భాగంగా పరిగణించడానికి ప్రధాన కారణం ఏమిటంటే బిల్లుకు ఆమోదం తెలిపి చట్టంగా మార్చే అధికారం ఉండటం. నెక్స్ట్ భారత పార్లమెంటరీ వ్యవస్థ ఏ దేశ నమూనాను అనుసరించింది అంటే బ్రిటన్, వెస్ట్ మినిస్టర్ అనమాట. నెక్స్ట్ పార్లమెంటుకు సంబంధించిన నిబంధనలు రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉన్నాయంటే పార్ట్ 5. నెక్స్ట్ పార్లమెంటుకు సంబంధించిన అధికారాలు ఏవి అంటే 79 నుంచి 122. నెక్స్ట్ రాజ్యసభ గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత అంటే 250. నెక్స్ట్ రాజ్యసభలో రాష్ట్రపతి నామినేట్ చేసే సభ్యుల సంఖ్య ఎంత అంటే 12. నెక్స్ట్ రాజ్యసభలో ఎన్నికయ్యే సభ్యుల గరిష్ట సంఖ్య ఎంత అంటే 238. నెక్స్ట్ ప్రస్తుతం రాజ్యసభ మొత్తం సభ్యుల సంఖ్య ఎంత అంటే 245. నెక్స్ట్ ప్రస్తుతం రాజ్యసభలో రాష్ట్రాల నుండి ఎన్నికైన సభ్యులు ఎంతమంది అంటే 225. నెక్స్ట్ ప్రస్తుతం రాజ్యసభలో కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఎన్నికైన సభ్యులు ఎంతమంది అంటే 8. నెక్స్ట్ రాజ్యసభ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు అంటే రాష్ట్ర శాసన సభ్యులు, ఎమ్మెల్యేస్ అనమాట. నెక్స్ట్ రాజ్యసభ ఎన్నికలు ఏ విధానంలో జరుగుతాయి అంటే పరోక్ష ఎన్నిక, అదే నైష్పత్తిక ప్రాతినిధ్య విధానం అనమాట. నెక్స్ట్ రాజ్యసభ సీట్ల కేటాయింపు ఏ ఆధారంగా ఉంటుంది అంటే జనాభా. నెక్స్ట్ రాజ్యసభ సీట్ల కేటాయింపు రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో ఉంది అంటే 4వ షెడ్యూల్. నెక్స్ట్ ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు ఏమంటే ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేసే సభ్యులు ఏ రంగాల నుండి ఉంటారు అంటే అసలు కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, సామాజిక సేవ అనమాట. నెక్స్ట్ రాజ్యాంగం ప్రకారం లోక్సభ గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత అంటే 550. నెక్స్ట్ లోక్సభలో రాష్ట్రాలకు గరిష్టంగా కేటాయించిన సీట్లు ఎన్ని అంటే 530. నెక్స్ట్ లోక్సభలో కేంద్రపాలిత ప్రాంతాలకు గరిష్టంగా కేటాయించిన సీట్లు ఎన్ని అంటే 20. నెక్స్ట్ ప్రస్తుతం లోక్సభ మొత్తం సభ్యుల సంఖ్య ఎంత అంటే 543. నెక్స్ట్ ప్రస్తుతం రాష్ట్రాల నుండి లోక్సభకు ఎన్నికైన సభ్యుల సంఖ్య ఎంత అంటే 524. నెక్స్ట్ ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతాల నుండి లోక్సభకు ఎన్నికైన సభ్యుల సంఖ్య ఎంత అంటే 19. నెక్స్ట్ ప్రస్తుతం లోక్సభలో నామినేటెడ్ సభ్యుల సంఖ్య ఎంత అంటే 0. నెక్స్ట్ గతంలో లోక్సభకు నామినేటెడ్ చేయబడిన వర్గం ఏది అంటే ఆంగ్లో ఇండియన్లు. నెక్స్ట్ ఆంగ్లో ఇండియన్ సభ్యుల నామినేషన్ను రద్దు చేసిన రాజ్యాంగ సవరణ ఏదంటే 104వ సవరణ. నెక్స్ట్ 104వ రాజ్యాంగ సవరణ చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది అంటే 2019. నెక్స్ట్ ఆంగ్లో ఇండియన్ నామినేషన్ రద్దు ఏ సంవత్సరం నుండి అమలులోకి వచ్చిందంటే 2020. నెక్స్ట్ లోక్సభ ఎన్నికలు ఏ పద్ధతిలో జరుగుతాయి అంటే ప్రత్యక్ష ఎన్నిక. నెక్స్ట్ లోక్సభ ఎన్నికలు ఏ ప్రాతిపదికన నిర్వహిస్తారు అంటే సార్వత్రిక వయోజన ఓటు హక్కు. నెక్స్ట్ ప్రస్తుతం భారతదేశంలో ఓటు హక్కు పొందడానికి కనీస వయసు ఎంత అంటే 18 సంవత్సరాలు. నెక్స్ట్ ఓటింగ్ వయస్సును 21 నుండి 18 సంవత్సరాలు తగ్గించిన రాజ్యాంగ సవరణ ఏదంటే 61వ సవరణ. నెక్స్ట్ 61వ రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో జరిగింది అంటే 1988. నెక్స్ట్ సార్వత్రిక వయోజన ఓటు హక్కు అంటే ఏమిటి అంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హ భారత పౌరునికి ఓటు హక్కు. నెక్స్ట్ లోక్సభను ఇంకే పేరుతో పిలుస్తారంటే ప్రజాసభ. నెక్స్ట్ రాజ్యాంగం ప్రకారం లోక్సభలో కేంద్రపాలిత ప్రాంతాలకు గరిష్టంగా ఎన్ని సీట్లు కేటాయించారు అంటే 20. నెక్స్ట్ 61వ సవరణ ఓటింగ్ వయసు 21 నుంచి 18 సంవత్సరాలు తగ్గింపు అనమాట. నెక్స్ట్ లోక్సభ ప్రాతినిధ్యంలో సమానత్వాన్ని సాధించడానికి రాజ్యాంగం నిర్దేశించిన ప్రధాన సూత్రాలు ఎన్ని అంటే 2. నెక్స్ట్ రాష్ట్రాల మధ్య సమానత్వం అంటే ఏమిటి అంటే రాష్ట్ర జనాభాకు అనుగుణంగా సీట్లు నిష్పత్తి ఉండటం. నెక్స్ట్ రాష్ట్రం లోపల సమానత్వం అంటే ఏమిటి అంటే అన్ని నియోజకవర్గాల జనాభా దాదాపు సమానంగా ఉండడం. నెక్స్ట్ జనాభా లెక్కలు పూర్తయిన తర్వాత సాధారణ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి డీలిమిటేషన్ చేపట్టాలని రాజ్యాంగం పేర్కొంటుంది అంటే 10 సంవత్సరాలు.
నెక్స్ట్ డీలిమిటేషన్ కమిషన్ ప్రధాన విధి ఏమిటి అంటే నియోజకవర్గాల పునర్విభజన సరిహద్దుల నిర్ణయం. నెక్స్ట్ డీలిమిటేషన్ కమిషన్ ఇంకే పేరుతో పిలుస్తారంటే నియోజకవర్గాల పునర్విభజన కమిషన్. నెక్స్ట్ ఇప్పటి వరకు డీలిమిటేషన్ కమిషన్ ఎన్నిసార్లు ఏర్పాటు చేయబడిందంటే 4. నెక్స్ట్ డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసిన సంవత్సరాలు ఏమేమిటి అంటే 1952, 1962, 1972 అనమాట. నెక్స్ట్ లోక్సభ సీట్ల కేటాయింపును 1971 జనాభా ఆధారంగా స్తంభింపజేసిన రాజ్యాంగ సవరణ ఏది అంటే 42వ సవరణ. నెక్స్ట్ 42వ రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో జరిగిందంటే 1976. నెక్స్ట్ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్సభ సీట్ల స్తంభన మొదట ఏ సంవత్సరం వరకు కొనసాగింది అంటే 2000. నెక్స్ట్ లోక్సభ సీట్ల స్తంభనను 2026 వరకు పొడిగించిన రాజ్యాంగ సవరణ ఏది అంటే 84వ సవరణ. నెక్స్ట్ 84వ రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో జరిగింది అంటే 2001. నెక్స్ట్ 84వ సవరణ ప్రకారం 2026 వరకు ఏది మారదు అంటే లోక్సభ మొత్తం సీట్ల కేటాయింపు. నెక్స్ట్ 84వ సవరణ తర్వాత ఏది మార్చడానికి అనుమతి ఉంది అంటే నియోజకవర్గాల సరిహద్దులు. నెక్స్ట్ లోక్సభలో ఎస్సీ ఎస్టీలకు సీట్ల రిజర్వేషన్ ఏ ఆధారంగా కల్పించబడింది అంటే జనాభా నిష్పత్తి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల అసలు కాల పరిమితి ఎంత అంటే 10 సంవత్సరాలు. నెక్స్ట్ పార్లమెంట్ నిర్మాణాన్ని సూచించే అధికరణం ఏది అంటే ఆర్టికల్ 79. నెక్స్ట్ రాజ్యసభ కూర్పును వివరించే అధికరణం ఏదంటే ఆర్టికల్ 80. నెక్స్ట్ లోక్సభ కూర్పును వివరించే అధికరణం ఏది అంటే ఆర్టికల్ 81. నెక్స్ట్ రాజ్యసభలో రాష్ట్రాలకు సీట్ల కేటాయింపు ఏ షెడ్యూల్లో ఉంది అంటే 4వ షెడ్యూల్. నెక్స్ట్ 42వ సవరణ అనేది లోక్సభ సీట్ల స్తంభన. నెక్స్ట్ 61వ సవరణ అనేది ఓటు వయసు 18 సంవత్సరాలు. నెక్స్ట్ 84వ సవరణ అనేది సీట్ల స్తంభన 2026 వరకు అనమాట. నెక్స్ట్ 104వ సవరణ అనేది ఆంగ్లో ఇండియన్ నామినేటెడ్ సీట్ల రద్దు. డీలిమిటేషన్ కమిషన్ ఏర్పడిన సంవత్సరాలు 4 అన్నాం. అవి ఏంటంటే 1952, 1962, 1972, 2002 అనమాట. నెక్స్ట్ లోక్సభ ఎన్నికల వ్యవస్థకు రాజ్యాంగం నిర్దేశించిన ప్రధాన పునాది ఏది అంటే భౌగోళిక నియోజకవర్గాల ఆధారంగా ప్రత్యక్ష ఎన్నికలు. నెక్స్ట్ ప్రత్యక్ష ఎన్నికలు డైరెక్ట్ ఎలక్షన్స్ అంటే ఏమిటి అంటే ప్రజలు నేరుగా తమ ప్రతినిధిని ఎన్నుకోవడం. నెక్స్ట్ లోక్సభ ఎన్నికలు ఏ సూత్రం ఆధారంగా నిర్వహించబడతాయంటే సార్వత్రిక వయోజన ఓటు హక్కు. నెక్స్ట్ భౌగోళిక నియోజకవర్గాలు అంటే టెరిటోరియల్ కాన్స్టిట్యూయెన్సీస్ అంటే ఏమిటి అంటే దేశాన్ని జనాభా ఆధారంగా నియోజకవర్గాలుగా విభజించడం. నెక్స్ట్ ఒక లోక్సభ నియోజకవర్గం నుండి ఎన్ని సభ్యులు ఎన్నికవుతారు అంటే 1. నెక్స్ట్ భౌగోళిక నియోజకవర్గాల వర్గాల విధానం ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యక్ష ప్రజాప్రతినిధి ఉండడం. నెక్స్ట్ 1 person 1 vote 1 value అనే ప్రజాస్వామ్య సూత్రం దేనిని సూచిస్తుంది అంటే ప్రతి పౌరుడి ఓటుకు సమాన విలువ ఉండాలి. నెక్స్ట్ ప్రాతినిధ్యంలో ఏకరూపతను రాజ్యాంగం ఎన్ని స్థాయిలలో నిర్ధారించింది అంటే 2. నెక్స్ట్ రాష్ట్రాల మధ్య ప్రాతినిధ్య ఏకరూపత అంటే ఏమిటి అంటే రాష్ట్ర జనాభాకు అనుగుణంగా లోక్సభ సీట్లు ఉండడం. నెక్స్ట్ ఒకే రాష్ట్రంలోని నియోజకవర్గాల మధ్య ఏకరూపత అంటే ఏమిటి అంటే అన్ని నియోజకవర్గాల జనాభా దాదాపు సమానంగా ఉండటం. నెక్స్ట్ ప్రాతినిధ్య ఏకరూపత లక్ష్యం ఏమిటి అంటే ప్రతి పౌరుడు ఓటుకు సమాన రాజకీయ విలువ కల్పించడం. నెక్స్ట్ రాష్ట్రాల మధ్య ప్రాతినిధ్య ఏకరూపత నియమానికి మినహాయింపు ఏ రాష్ట్రాలకు వర్తిస్తుందంటే 6 మిలియన్ అంటే 60 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలు అన్నమాట. నెక్స్ట్ 6 మిలియన్ల కంటే తక్కువ జనాభా కారణంగా మినహాయింపు పొందే రాష్ట్రం ఏది అంటే సిక్కిం. నెక్స్ట్ చిన్న రాష్ట్రానికి ఉదాహరణ ఏది అంటే గోవా. నెక్స్ట్ చిన్న రాష్ట్రానికి మరో ఉదాహరణ మిజోరాం. నెక్స్ట్ చిన్న రాష్ట్రాలకు మినహాయింపు ఇవ్వడానికి ప్రధాన కారణం ఏమిటంటే లోక్సభలో కనీస ప్రాతినిధ్యం కోల్పోకుండా చూడటం. నెక్స్ట్ భౌగోళిక నియోజకవర్గాల విధానం వల్ల ఎంపీ ఎవరికి ప్రత్యక్షంగా జవాబుదారీగా ఉంటారు అంటే తన నియోజకవర్గ ప్రజలకు. నెక్స్ట్ లోక్సభ ఎన్నికలలో మధ్యవర్తులు లేకుండా ప్రజలు నేరుగా ఓటు వేయడాన్ని ఏమంటారంటే ప్రత్యక్ష ఎన్నిక. నెక్స్ట్ లోక్సభ ఎన్నికలలో నియోజకవర్గాల ఏర్పాటు ప్రధానంగా దేని ఆధారంగా జరుగుతుందంటే జనాభా. నెక్స్ట్ ఎగ్జామ్స్లో తరచుగా అడిగే ప్రజాస్వామ్య సూత్రం ఏదంటే ఒక వ్యక్తి ఒక ఓటు ఒక విలువ.
నెక్స్ట్ రాజ్యాంగంలో జనాభా అంటే పాపులేషన్ అనే పదం దేనిని సూచిస్తుందంటే చివరగా నిర్వహించిన జనాభా గణన సెన్సస్ యొక్క అధికారికంగా ప్రచురించిన గణాంకాలు. నెక్స్ట్ లోక్సభ సీట్ల పునర్విభజనకు ఆధారం ఏమిటంటే అధికారిక జనాభా గణన సెన్సస్ గణాంకాలు అన్నమాట. నెక్స్ట్ ప్రతి జనాభా గణన తర్వాత సాధారణంగా చేయవలసిన 2 ముఖ్యమైన చర్యలు ఏమిటంటే సీట్ల పునః కేటాయింపు మరియు నియోజకవర్గాల పునర్విభజన. నెక్స్ట్ డీలిమిటేషన్ కమిషన్ను ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉందంటే పార్లమెంట్. నెక్స్ట్ డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసిన సంవత్సరం ఏంటంటే 1952, 1962, 1972, 2002 అనుకుంటా. నెక్స్ట్ డీలిమిటేషన్ కమిషన్ ఆదేశాల గురించి సరైనది ఏదంటే చట్టంతో సమానమైనది సాధారణంగా న్యాయస్థానంలో ప్రశ్నించలేరు. నెక్స్ట్ లోక్సభ సీట్ల స్తంభనను ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ ఏది అంటే 42వ సవరణ. నెక్స్ట్ 42వ రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో జరిగిందంటే 1976. నెక్స్ట్ 42వ రాజ్యాంగ సవరణ ప్రకారం లోక్సభ సీట్లు ఏ జనాభా గణన ఆధారంగా స్తంభింపజేయబడ్డాయి అంటే 1971 జనాభా గణన. నెక్స్ట్ లోక్సభ సీట్ల స్తంభనకు ప్రధాన కారణం ఏమిటంటే జనాభా నియంత్రణను ప్రోత్సహించడం. నెక్స్ట్ 42వ రాజ్యాంగ సవరణ ప్రకారం సీట్ల స్తంభన మొదట ఏ సంవత్సరం వరకు అమల్లో ఉండేదంటే 2000. నెక్స్ట్ లోక్సభ సీట్ల స్తంభనను 2026 వరకు పొడిగించిన రాజ్యాంగ సవరణ ఏదంటే 84వ సవరణ. నెక్స్ట్ 84వ రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో జరిగిందంటే 2001. నెక్స్ట్ 84 రాజ్యాంగ సవరణ తర్వాత రాష్ట్రాల మొత్తం లోక్సభ సీట్ల సంఖ్య ఎప్పుడు వరకు మారదంటే 2026. నెక్స్ట్ 84వ రాజ్యాంగ సవరణ ప్రకారం నియోజకవర్గాల సరిహద్దులను ఏ జనాభా గణన ఆధారంగా పునర్విభజించడానికి మొదట అనుమతించారు అంటే 1991 జనాభా గణన. నెక్స్ట్ 87వ రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో జరిగిందంటే 2003. నెక్స్ట్ 87వ రాజ్యాంగ సవరణ ప్రకారం నియోజకవర్గాల పునర్విభజనకు ఏ జనాభా గణన ఆధారంగా తీసుకుంటారంటే 2001 జనాభా గణన. నెక్స్ట్ 87వ రాజ్యాంగ సవరణ వల్ల ఏది మారలేదు అంటే రాష్ట్రాలకు కేటాయించిన మొత్తం లోక్సభ సీట్ల సంఖ్య మారలేదు. నెక్స్ట్ 42వ సవరణ అనేది 1971 జనాభా ఆధారంగా సీట్ల స్తంభన అనమాట. నెక్స్ట్ 84వ సవరణ అనేది సీట్ల స్తంభనను 2026 వరకు పొడిగించింది. నెక్స్ట్ 87వ సవరణ అనేది 2001 జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన. నెక్స్ట్ 2026 తర్వాత లోక్సభ సీట్ల పునర్విభజన దేనిపై ఆధారపడి జరిగే అవకాశం ఉంది అంటే అధికారిక జనాభా గణన సెన్సస్ గణాంకాలు అన్నమాట. నెక్స్ట్ రిజర్వేషన్ అండ్ ఎన్నికల వ్యవస్థలపై చూద్దాం. భారత రాజ్యాంగ నిర్మాతలు ఏ వ్యవస్థను తిరస్కరించారు అంటే ప్రత్యేక నియోజకవర్గాల వ్యవస్థ, సెపరేట్ ఎలక్టోరేట్ అనమాట. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీలకు భారత రాజ్యాంగం ఏ వ్యవస్థను ప్రవేశపెట్టిందంటే ఉమ్మడి నియోజకవర్గాలు, జాయింట్ ఎలక్టోరేట్ అనమాట. నెక్స్ట్ రిజర్వ్ చేసిన నియోజకవర్గంలో ఎవరు పోటీ చేయగలరు అంటే కేవలం ఎస్సీ లేదా ఎస్టీ అభ్యర్థులు మాత్రమే, అంటే ఆ రిజర్వేషన్కు సంబంధించిన వర్గం అభ్యర్థులు మాత్రమే. నెక్స్ట్ రిజర్వ్ నియోజకవర్గంలో ఓటు చేయగలవారు ఎవరు అంటే ఆ నియోజకవర్గంలోని అర్హులైన అన్ని ఓటర్లు. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ సీట్ల రిజర్వేషన్ దేని ఆధారంగా ఉంటుందంటే జనాభా నిష్పత్తి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే సామాజిక న్యాయం మరియు రాజకీయ ప్రాతినిధ్యం. నెక్స్ట్ రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ మొదట ఎంత కాలానికి ఉద్దేశించబడింది అంటే 10 సంవత్సరాలు. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ను 2030 వరకు పొడిగించిన రాజ్యాంగ సవరణ ఏదంటే 104వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు సాధారణ అంటే జనరల్ స్థానాల నుండి కూడా పోటీ చేయవచ్చా అంటే అవును. నెక్స్ట్ లోక్సభ ఎన్నికలలో ఉపయోగించే ఎన్నికల విధానం ఏదంటే ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్. నెక్స్ట్ ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ FPTP వ్యవస్థను ఇంకే పేరుతో పిలుస్తారంటే ప్లూరాలిటీ సిస్టమ్. నెక్స్ట్ ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ విధానంలో విజేత ఎవరంటే అత్యధిక ఓట్లు పొందిన అభ్యర్థి. నెక్స్ట్ FPTP విధానంలో విజయం సాధించడానికి 50% ఓటు తప్పనిసరి అంటే కాదు. నెక్స్ట్ అనుపాత ప్రాతినిధ్య అంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ విధానం ఏ ఎన్నికలలో ఉపయోగిస్తారు అంటే రాజ్యసభ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు. నెక్స్ట్ అనుపాత ప్రాతినిధ్య వ్యవస్థ ప్రధాన ప్రయోజనం ఏమిటి అంటే చిన్న పార్టీలకు కూడా ప్రాతినిధ్యం లభిస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ విధానం యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటి అంటే స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటుకు దోహదం చేస్తుంది. నెక్స్ట్
రాజ్యాంగ సభ లోక్సభ ఎన్నికలకు అనుపాత ప్రాతినిధ్య విధానాన్ని ఎందుకు తిరస్కరించింది అంటే రాజకీయ అస్థిరత, సంకీర్ణ ప్రభుత్వాలకు దారితీసే అవకాశం ఉండటం వల్ల. నెక్స్ట్ ఎఫ్పిటిపి విధానం లక్షణం ఏదంటే అత్యధిక ఓట్లు పొందిన అభ్యర్థి విజేత అవుతాడు. నెక్స్ట్ అనుపాత ప్రాతినిధ్య విధానం లక్షణం ఏదంటే పార్టీకి వచ్చిన ఓట్ల శాతానికి అనుగుణంగా సీట్లు లభిస్తాయి. నెక్స్ట్ లోక్సభ అనేది ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ అనమాట. నెక్స్ట్ భారత పార్లమెంట్లో శాశ్వత సభ పర్మనెంట్ హౌస్ ఏది అంటే రాజ్యసభ. నెక్స్ట్ రాజ్యసభను ఇంకే పేరుతో పిలుస్తారంటే రాష్ట్ర మండలి, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. నెక్స్ట్ రాజ్యసభను కంటిన్యూయింగ్ ఛాంబర్ అని ఎందుకు అంటారు అంటే దానిని ఎప్పుడూ రద్దు చేయరు. నెక్స్ట్ రాజ్యసభ సభ్యులలో ఎంతమంది ప్రతి 2 ఏళ్లకు పదవి విరమణ చేస్తారు అంటే 1/3. నెక్స్ట్ 1/3 వంతు. నెక్స్ట్ రాజ్యసభ సభ్యుని పదవీకాలం ఎంత అంటే 6 సంవత్సరాలు. నెక్స్ట్ రాజ్యసభ సభ్యుల పదవీకాలాన్ని ఏ చట్టం నిర్దేశించింది అంటే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951. నెక్స్ట్ రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ తర్వాత మళ్ళీ ఎన్నిక కావచ్చా అంటే అవును. నెక్స్ట్ సాధారణ పరిస్థితుల్లో లోక్సభ పదవీకాలం ఎంత అంటే 5 సంవత్సరాలు. నెక్స్ట్ లోక్సభ 5 ఏళ్ల పదవీకాలం ఎప్పటి నుండి లెక్కిస్తారంటే మొదటి సమావేశం తేదీ నుండి. నెక్స్ట్ లోక్సభను గడువు పూర్తి కాకముందే ఎవరు రద్దు చేయగలరు అంటే రాష్ట్రపతి బ్రాకెట్లో ప్రధానమంత్రి సలహాపై అనమాట. నెక్స్ట్ జాతీయ అత్యవసర పరిస్థితి నేషనల్ ఎమర్జెన్సీ సమయంలో లోక్సభ పదవీకాలాన్ని ఎవరు పొడిగించగలరు అంటే పార్లమెంట్ చట్టం ద్వారా. నెక్స్ట్ జాతీయ అత్యవసర పరిస్థితిలో లోక్సభ పదవీకాలాన్ని ఒకేసారి గరిష్టంగా ఎంతకాలం పొడిగించవచ్చు అంటే 1 సంవత్సరం. నెక్స్ట్ అత్యవసర పరిస్థితి ముగిసిన తర్వాత పొడిగించిన లోక్సభ పదవీకాలం గరిష్టంగా ఎంతకాలం కొనసాగవచ్చు అంటే 6 నెలలు. నెక్స్ట్ టాపిక్ పార్లమెంట్ సభ్యత్వ అర్హతలు టాపిక్లోని బిట్స్ చూద్దాం. పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయడానికి మొదటి ప్రాథమిక అర్హత ఏమిటి అంటే భారత పౌరుడు అయ్యి ఉండాలి. నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి రాజ్యాంగం పట్ల ఏమి చేయాలి అంటే ప్రమాణం లేదా ధృవీకరణ చేయాలి. నెక్స్ట్ లోక్సభ సభ్యుడిగా పోటీ చేయడానికి కనీస వయసు ఎంత అంటే 25 సంవత్సరాలు. నెక్స్ట్ రాజ్యసభ సభ్యుడిగా పోటీ చేయడానికి కనీస వయసు ఎంత అంటే 30 సంవత్సరాలు. నెక్స్ట్ లోక్సభ 25 సంవత్సరాలు, రాజ్యసభ 30 సంవత్సరాలు. నెక్స్ట్ ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేయాలంటే ఏమి తప్పనిసరి అంటే భారతదేశంలోని ఏదో ఒక పార్లమెంటరీ నియోజకవర్గంలో ఓటరుగా నమోదయ్యి ఉండాలి. నెక్స్ట్ రిజర్వ్ చేసిన ఎస్సీ లేదా ఎస్టీ స్థానంలో పోటీ చేయాలంటే అభ్యర్థి ఎలా ఉండాలి అంటే సంబంధిత ఎస్సీ కానీ ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తి అయ్యి ఉండాలి. నెక్స్ట్ ఎస్సీ లేదా ఎస్టీ అభ్యర్థులు సాధారణ అంటే జనరల్ స్థానాల నుండి పోటీ చేయవచ్చా అంటే అవును. నెక్స్ట్ రాజ్యసభ అనేది శాశ్వత సభ. నెక్స్ట్ ప్రతి 2 సంవత్సరాలకు 1/3 మంది రాజ్యసభ సభ్యులు పదవి విరమణ చేస్తారు. నెక్స్ట్ లోక్సభ అనేది 5 సంవత్సరాలు, రాజ్యసభ సభ్యుడు 6 సంవత్సరాలు. నెక్స్ట్ పార్లమెంట్ సభ్యుల అర్హతలను పేర్కొనే రాజ్యాంగ అధికరణం ఏదంటే ఆర్టికల్ 84. నెక్స్ట్ పార్లమెంట్ సభ్యుల అనర్హతలను పేర్కొనే రాజ్యాంగ అధికరణ ఏదంటే ఆర్టికల్ 102. నెక్స్ట్ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయడానికి మొదటి ప్రాథమిక అర్హత ఏమిటంటే భారత పౌరుడు అయ్యి ఉండాలి. నెక్స్ట్ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఎవరి ముందు ప్రమాణం లేదా ధృవీకరణ చేయాలి అంటే ఎన్నికల కమిషన్ అధికారం ఇచ్చిన అధికారి ముందు. నెక్స్ట్ లోక్సభ సభ్యునిగా పోటీ చేయడానికి కనీస వయసు ఎంత అంటే 25 సంవత్సరాలు. నెక్స్ట్ రాజ్యసభ సభ్యునిగా పోటీ చేయడానికి కనీస వయసు ఎంత అంటే 30 సంవత్సరాలు. నెక్స్ట్ పార్లమెంట్ అదనపు అర్హతలను ఏ చట్టం ద్వారా నిర్దేశించింది అంటే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951. నెక్స్ట్ ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం అభ్యర్థి తప్పనిసరిగా ఏమై ఉండాలంటే ఏదో ఒక పార్లమెంటరీ నియోజకవర్గంలో ఓటరుగా నమోదయ్యి ఉండాలి. నెక్స్ట్ 2003కు ముందు రాజ్యసభకు పోటీ చేయాలంటే ఏ నిబంధన ఉండేది అంటే అదే రాష్ట్రంలో ఓటరుగా ఉండాలి. నెక్స్ట్ 2003 తర్వాత రాజ్యసభ ఎన్నికల్లో ఏ మార్పు జరిగింది అంటే ఏ రాష్ట్రం నుంచైనా రాజ్యసభకు పోటీ చేయవచ్చు. నెక్స్ట్ టాపిక్ రాజ్యాంగబద్ధమైన అనర్హతలు ఆర్టికల్ 102 గురించి చూద్దాం బిట్స్. క్రింది వాటిలో రాజ్యాంగపరమైన అనర్హత ఏది అంటే లాభదాయక పదవి కలిగి ఉండటం అనేది అనర్హత అన్నమాట. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అన్నమాట. నెక్స్ట్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధన వెనుక ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే శాసనసభ్యులు కార్యనిర్వాహక శాఖ ప్రభావానికి లోను కాకుండా చూడటం. నెక్స్ట్
మానసికంగా అస్వస్థుడిగా ఎవరైనా ప్రకటిస్తే అనర్హత ఎప్పుడు వస్తుంది అంటే సమర్థవంతమైన న్యాయస్థానం ప్రకటిస్తే. నెక్స్ట్, అన్డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్ అంటే ఏమిటంటే అప్పులు తీర్చలేక దివాలా తీసి ఇంకా చట్టబద్ధంగా విముక్తి పొందని వ్యక్తి. నెక్స్ట్, ఈ కిందున్న ఆప్షన్స్లో ఏది పార్లమెంట్ సభ్యత్వానికి అనర్హత అంటే భారత పౌరసత్వం కోల్పోవడం అనేది పార్లమెంట్ సభ్యత్వానికి అనర్హత. స్వచ్ఛందంగా విదేశీ పౌరసత్వం స్వీకరిస్తే ఏమవుతుంది అంటే సభ్యత్వానికి అనర్హత వస్తుంది. నెక్స్ట్, విదేశీ రాజ్యానికి విధేయత ప్రకటిస్తే ఏమవుతుందంటే సభ్యత్వానికి అనర్హత వస్తుంది. నెక్స్ట్, ఆర్టికల్ 102 ప్రకారం పార్లమెంటు చేసే ఇతర చట్టాల ఆధారంగా కూడా అనర్హత విధించవచ్చా అంటే అవును. నెక్స్ట్, పార్లమెంట్ చేసిన చట్టం ఏది అంటే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951. నెక్స్ట్, పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం యాంటీ డిఫెక్షన్ లా ఏ వర్గానికి సంబంధించినది అంటే సభ్యత్వ అనర్హతలు. నెక్స్ట్, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ 1951 టాపిక్లోని బిట్స్ చూద్దాం. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం 2 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడిన ప్రజాప్రతినిధి సభ్యత్వం ఎప్పుడు రద్దు అవుతుందంటే శిక్ష విధించిన వెంటనే. నెక్స్ట్, శిక్ష పడిన వెంటనే సభ్యత్వం రద్దు అవుతుందని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు తీర్పు ఏది అంటే లిల్లీ థామస్ కేసు 2013. నెక్స్ట్, ఎన్నికల ఖర్చుల లెక్కలను సమర్పించకపోతే అనర్హత ఏ చట్టం ప్రకారం విధించబడుతుంది అంటే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951. నెక్స్ట్, ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం అనర్హతపై తుది నిర్ణయం ఎవరు తీసుకుంటారంటే రాష్ట్రపతి బ్రాకెట్లో ఎన్నికల కమిషన్ అభిప్రాయం మేరకు అనమాట. నెక్స్ట్, అనర్హత విషయంలో రాష్ట్రపతి ఎవరికి అనుగుణంగా వ్యవహరించాలి అంటే ఎన్నికల కమిషన్. నెక్స్ట్ టాపిక్ పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం యాంటీ డిఫెక్షన్ లా టాపిక్లో చూద్దాం. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు అంటే 52వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్, పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో ఉంది అంటే 10వ షెడ్యూల్. నెక్స్ట్, పార్టీ సభ్యత్వానికి స్వచ్ఛందంగా రాజీనామా చేసిన సభ్యుడు ఏ చట్టం ప్రకారం అనర్హుడు అవుతాడు అంటే పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం. నెక్స్ట్, పార్టీ విప్కు వ్యతిరేకంగా ఓటు వేసిన సభ్యుడిని పార్టీ ఎంత రోజుల్లో క్షమిస్తే అనర్హత వర్తించదు అంటే 15 రోజులు. నెక్స్ట్, స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన సభ్యుడు తర్వాత ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే ఏమవుతుంది అంటే సభ్యత్వానికి అనర్హుడు అవుతాడు. నెక్స్ట్, నామినేటెడ్ సభ్యుడు ఎన్ని నెలల తర్వాత రాజకీయ పార్టీలో చేరితే అనర్హత వస్తుంది అంటే 6 నెలలు. నెక్స్ట్, పార్టీ ఫిరాయింపు కేసులో లోక్సభ సభ్యునిపై నిర్ణయం ఎవరు తీసుకుంటారంటే లోక్సభ స్పీకర్. నెక్స్ట్, రాజ్యసభ సభ్యుడిపై పార్టీ ఫిరాయింపు కేసులో నిర్ణయం ఎవరు తీసుకుంటారంటే రాజ్యసభ చైర్మన్. నెక్స్ట్, స్పీకర్ లేదా చైర్మన్ పార్టీ ఫిరాయింపు నిర్ణయంపై న్యాయ సమీక్షకు అనుమతించిన కేసు ఏదంటే కిహోటో హొల్లోహన్ వర్సెస్ జాచిల్హు 1992. నెక్స్ట్ పార్లమెంట్ సీటు ఖాళీ వెకేటింగ్ సీట్స్ టాపిక్ చూద్దాం. ఒక వ్యక్తి ఒకేసారి లోక్సభ రాజ్యసభ రెండింటికి ఎన్నికైతే ఎన్ని రోజుల్లో ఒక సభను ఎంచుకోవాలి అంటే 10 రోజులు. నెక్స్ట్, పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభ రెండింటికి ఎన్నికైన వ్యక్తి ఎన్ని రోజుల్లో రాష్ట్ర శాసనసభ సీటుకు రాజీనామా చేయాలి అంటే 14 రోజులు. నెక్స్ట్, లోక్సభలో 2 నియోజకవర్గాల నుండి గెలిచిన వ్యక్తి ఏమి చేయాలంటే ఒక స్థానాన్ని మాత్రమే ఎంచుకోవాలి. నెక్స్ట్, లోక్సభ సభ్యుడు తన రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పిస్తాడంటే లోక్సభ స్పీకర్. నెక్స్ట్, రాజ్యసభ సభ్యుడు తన రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పిస్తాడు అంటే రాజ్యసభ చైర్మన్. నెక్స్ట్, రాజ్యాంగంలోని ఆర్టికల్ 101(4) ప్రకారం సభ అనుమతి లేకుండా వరుసగా ఎన్ని రోజులు గైర్హాజరైతే సీటు ఖాళీ కావచ్చు అంటే 60 రోజులు. నెక్స్ట్ ప్రమాణ స్వీకారం ఓతు గురించి చూద్దాం. పార్లమెంట్ సభ్యుడు ప్రమాణ స్వీకారం ఎవరి ముందు చేస్తాడు అంటే రాష్ట్రపతి లేదా రాష్ట్రపతి నియమించిన వ్యక్తి ముందు. నెక్స్ట్, ప్రమాణ స్వీకారం చేయకపోతే సభ్యుడు ఏమి చేయలేడు అంటే సభలో పాల్గొనడం ఓటు వేయడం చేయలేడు. నెక్స్ట్, ప్రమాణ స్వీకారంలో సభ్యుడు దేని పట్ల విశ్వాసం ప్రకటిస్తాడు అంటే భారత రాజ్యాంగం పట్ల. నెక్స్ట్, పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే రాజకీయ స్థిరత్వాన్ని కాపాడటం. నెక్స్ట్ టాపిక్ ఎంపీలు అనర్హతలు స్పీకర్. ఈ టాపిక్లో చూద్దాం. పార్లమెంట్ సభ్యుల అనర్హతను ఏ ఆర్టికల్ పేర్కొంటుంది అంటే ఆర్టికల్ 84.
నెక్స్ట్ బిట్ పార్లమెంట్ సభ్యుల అనర్హతలను ఏ ఆర్టికల్ పేర్కొంటుంది అంటే ఆర్టికల్ 102. పార్లమెంట్ సభ్యుల అర్హతలేమో ఆర్టికల్ 84, అనర్హతలేమో ఆర్టికల్ 102 అనమాట పేర్కొంటుంది. నెక్స్ట్ బిట్ లోక్సభ సభ్యునిగా పోటీ చేయడానికి కనీస వయసు ఎంత అంటే 25 సంవత్సరాలు. అది రాజ్యసభకు 30 సంవత్సరాలు. నెక్స్ట్ బిట్ అభ్యర్థి నామినేషన్ సమయంలో రాజ్యాంగం పట్ల విశ్వాస ప్రమాణం ఎవరి ముందు చేయాలి అంటే ఎన్నికల కమిషన్ అధికారం ఇచ్చిన వ్యక్తి ముందరమాట. నెక్స్ట్ బిట్ పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేయాలంటే తప్పనిసరిగా ఉండవలసింది ఏదో ఒక పార్లమెంటరీ నియోజకవర్గంలో ఓటర్గా నమోదయ్యి ఉండాలి. నెక్స్ట్ బిట్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే లాభదాయక పదవి కలిగి ఉంటే అది ఏ రకమైన అనర్హత అంటే రాజ్యాంగబద్ధ అనర్హత. నెక్స్ట్ బిట్ ప్రజా ప్రాతినిధ్య చట్టం రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ ఏ సంవత్సరంలో రూపొందించబడింది అంటే 1951. నెక్స్ట్ బిట్ 2 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడితే సభ్యత్వం వెంటనే రద్దు అవుతుందని చెప్పిన కేసు ఏది అంటే లిల్లీ థామస్ కేసు 2013. నెక్స్ట్ బిట్ పార్లమెంట్ సభ్యుని అనర్హతపై తుది నిర్ణయం ఎవరు తీసుకుంటారంటే రాష్ట్రపతి ఎన్నికల కమిషన్ అభిప్రాయం మేరకు అనమాట. నెక్స్ట్ బిట్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చింది అంటే 52వ సవరణ. నెక్స్ట్ బిట్ పార్టీ ఫిరాయింపుల చట్టం రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో ఉంది అంటే 10వ షెడ్యూల్. నెక్స్ట్ బిట్ ఫిరాయింపు కేసుల్లో లోక్సభ సభ్యులపై నిర్ణయం ఎవరు తీసుకుంటారంటే స్పీకర్. నెక్స్ట్ ఫిరాయింపు కేసుల్లో స్పీకర్ నిర్ణయం న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందని తెలిపిన కేసు ఏదంటే కిహోటో హొల్లోహాన్ కేసు 1992. నెక్స్ట్ ఒక సభ్యుడు సభ అనుమతి లేకుండా వరుసగా ఎన్ని రోజులు గైర్హాజరైతే సీటు ఖాళీ కావచ్చు అంటే 60 రోజులు. నెక్స్ట్ గైర్హాజరు నిబంధన ఏ ఆర్టికల్లో ఉంది అంటే ఆర్టికల్ 101(4). నెక్స్ట్ ప్రమాణ స్వీకారం చేయకుండా సభలో పాల్గొంటే ప్రతిరోజుకు ఎంత జరిమానా విధించబడుతుంది అంటే 500 రూపాయలు. నెక్స్ట్ పార్లమెంట్ సభ్యుల జీతభత్యాలను ఏ ఆర్టికల్ ప్రకారం పార్లమెంటు నిర్ణయిస్తుంది అంటే ఆర్టికల్ 106. నెక్స్ట్ లోక్సభ స్పీకర్ను ఎవరు ఎన్నుకుంటారంటే లోక్సభ సభ్యులు తమలో నుంచి. నెక్స్ట్ స్పీకర్ రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పిస్తాడు అంటే డిప్యూటీ స్పీకర్కు. నెక్స్ట్ స్పీకర్ను తొలగించడానికి అవసరమైన మెజారిటీ ఏది అంటే ప్రభావవంతమైన మెజారిటీ, ఎఫెక్టివ్ మెజారిటీ అనమాట. నెక్స్ట్ స్పీకర్ తొలగింపు తీర్మానానికి కనీసం ఎంత రోజులు ముందుగా నోటీస్ ఇవ్వాలి అంటే 14 రోజులు. నెక్స్ట్ పార్లమెంట్ ప్రెసైడింగ్ అధికారులు జీతపద్యాలను నిర్ణయించే చట్టం ఏది అంటే శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ఆఫీసర్స్ ఆఫ్ పార్లమెంట్ యాక్ట్ 1953. నెక్స్ట్ క్రింది వారిలో ఎవరు ఆఫీసర్స్ ఆఫ్ పార్లమెంట్ యాక్ట్ 1953 పరిధిలోకి వస్తారు అంటే లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్లు వస్తారు. నెక్స్ట్ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ జీతభత్యాలు ఏ నిధి నుండి చెల్లించబడతాయి అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాపై చార్జ్డ్ ఎక్స్పెండిచర్ అంటే ఏమిటి అంటే పార్లమెంట్ చర్చించవచ్చు కానీ ఓటింగ్ ఉండదు. నెక్స్ట్ లోక్సభ స్పీకర్కు ఎవరికి సమానమైన జీతం ఉంటుంది అంటే రాజ్యసభ చైర్మన్ బ్రాకెట్లో ఉపరాష్ట్రపతికి. నెక్స్ట్ లోక్సభ స్పీకర్కు హోదా పరంగా సమానమైన అలవెన్స్లు ఎవరివి అంటే క్యాబినెట్ మంత్రి. నెక్స్ట్ డిప్యూటీ స్పీకర్, డిప్యూటీ చైర్మన్కు హోదా పరంగా సమానమైన అలవెన్స్లు ఎవరివి అంటే రాష్ట్ర మంత్రి, మినిస్టర్ ఆఫ్ స్టేట్ అన్నమాట. నెక్స్ట్ లోక్సభ స్పీకర్ను ఎవరు ఎన్నుకుంటారు అంటే లోక్సభ సభ్యులు తమలో నుంచి. నెక్స్ట్ స్పీకర్ ఎన్నిక తేదీని ఎవరు నిర్ణయిస్తారు అంటే రాష్ట్రపతి. నెక్స్ట్ స్పీకర్ ఎన్నిక సాధారణంగా ఏ మెజారిటీతో జరుగుతుంది అంటే సింపుల్ మెజారిటీ. నెక్స్ట్ స్పీకర్ రాజీనామా లేఖను ఎవరికి సమర్పిస్తారు అంటే డిప్యూటీ స్పీకర్. నెక్స్ట్ డిప్యూటీ స్పీకర్ తన రాజీనామా ఎవరికి సమర్పిస్తారు అంటే స్పీకర్కు. నెక్స్ట్ స్పీకర్ను తొలగించడానికి అవసరమైన మెజారిటీ ఏది అంటే ప్రభావవంతమైన మెజారిటీ, ఎఫెక్టివ్ మెజారిటీ అనమాట. నెక్స్ట్ ఎఫెక్టివ్ మెజారిటీ అంటే ఏమిటి అంటే మొత్తం సభ్యుల సంఖ్య మైనస్ ఖాళీలు ఈక్వల్స్ టు ప్రభావవంతమైన సభ్యుల సంఖ్య దానిలో మెజారిటీ అనమాట. నెక్స్ట్ స్పీకర్ తొలగింపు తీర్మానానికి కనీసం ఎంత రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి అంటే 14 రోజులు. నెక్స్ట్ స్పీకర్ తొలగింపు తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి కనీసం ఎంతమంది సభ్యుల మద్దతు అవసరం అంటే 50 మంది. నెక్స్ట్ స్పీకర్ తొలగింపు తీర్మానంపై చర్చ జరుగుతున్నప్పుడు స్పీకర్ ఏంటంటే సభలో పాల్గొని మాట్లాడవచ్చు కానీ అధ్యక్షత వహించలేరు అనమాట. నెక్స్ట్ స్పీకర్పై తొలగింపు తీర్మానం చర్చలో స్పీకర్కు ఓటు హక్కు ఎలా ఉంటుంది అంటే సాధారణ సభ్యుడిలా మొదటి నుంచే ఓటు వేయవచ్చు. నెక్స్ట్
సాధారణ పరిస్థితుల్లో స్పీకర్కు ఓటు హక్కు ఎప్పుడు ఉంటుంది అంటే సమాన ఓట్లు టై వచ్చినప్పుడు క్యాస్టింగ్ ఓట్ అనమాట. నెక్స్ట్ క్రింది వాటిలో స్పీకర్ గురించి సరైనది ఏది అంటే స్పీకర్ సభకు ప్రధాన ప్రతినిధి మరియు సభ్యుల హక్కుల సంరక్షకుడు. నెక్స్ట్ లోక్సభ ఎన్నికలు అండ్ రాజ్యాంగ అధికరణం ప్రకారం ప్రత్యక్ష ఎన్నికల ద్వారా జరుగుతాయి. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా జరుగుతాయనేది ఆర్టికల్ 81 అనమాట. నెక్స్ట్ భారతదేశంలో లోక్సభ ఎన్నికలలో అనుసరించే ఎన్నికల విధానం ఏది అంటే FPTP అంటే ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్. నెక్స్ట్ ఒక వ్యక్తి ఒక ఓటు ఒక విలువ అనే సూత్రాన్ని అమలు చేయడానికి ప్రధానంగా ఉపయోగించే ప్రక్రియ ఏదంటే డీలిమిటేషన్. నెక్స్ట్ డీలిమిటేషన్ కమిషన్ ఆదేశాలు ఎలా ఉంటాయి అంటే చట్టబద్ధంగా అమల్లోకి వస్తాయి, కోర్టులో ప్రవేశించలేరు. నెక్స్ట్ 42వ రాజ్యాంగ సవరణ 1976 ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే లోక్సభ సీట్ల పునర్విభజనను నిలిపివేయడం. నెక్స్ట్ 84వ రాజ్యాంగ సవరణ ద్వారా సీట్ల స్తంభనను ఏ సంవత్సరం వరకు పొడిగించారు అంటే 2026. నెక్స్ట్ 87వ రాజ్యాంగ సవరణ ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన ఏ జనాభా లెక్కల ఆధారంగా జరిగింది అంటే 2001. నెక్స్ట్ SC/STలకు లోక్సభలో సీట్ల రిజర్వేషన్ ఏ ఆధారంగా ఉంటుంది అంటే జనాభా నిష్పత్తి. నెక్స్ట్ రిజర్వ్ నియోజకవర్గంలో ఓటు వేయగలవారు ఎవరు అంటే అన్ని అర్హులైన ఓటర్లు. నెక్స్ట్ రాజ్యసభ ఒక డాష్ సభ అంటే శాశ్వత సభ. నెక్స్ట్ రాజ్యసభ సభ్యుని పదవీ కాలం ఎంత అంటే 6 సంవత్సరాలు. నెక్స్ట్ ప్రతి 2 సంవత్సరాలకు రాజ్యసభ సభ్యులలో ఎంతమంది పదవీ విరమణ చేస్తారు అంటే 1/3 వంతు. నెక్స్ట్ సాధారణ పరిస్థితుల్లో లోక్సభ పదవీ కాలం ఎంత అంటే 5 సంవత్సరాలు. నెక్స్ట్ జాతీయ అత్యవసర పరిస్థితుల్లో లోక్సభ పదవీ కాలాన్ని ఒక్కోసారి ఎంతవరకు పొడిగించవచ్చు అంటే 1 సంవత్సరం. నెక్స్ట్ పార్లమెంట్లో సభ్యత్వానికి కనీస వయసు అంటే లోక్సభ వయసు ఎంత అంటే 25 సంవత్సరాలు. అదే రాజ్యసభ సభ్యత్వానికి కనీస వయసు ఎంత అంటే 30 సంవత్సరాలు. నెక్స్ట్ పార్లమెంట్ సభ్యత్వ అర్హతలను పేర్కొన్న రాజ్యాంగ అధికరణం ఏది అంటే ఆర్టికల్ 84. నెక్స్ట్ పార్లమెంట్ సభ్యుల అనర్హతలను పేర్కొన్న అధికరణం ఏది అంటే ఆర్టికల్ 102. నెక్స్ట్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చింది అంటే 52వ. నెక్స్ట్ పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన నిబంధనలు రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో ఉన్నాయి అంటే 10వ షెడ్యూల్. నెక్స్ట్ లిల్లీ థామస్ కేసు 2013 ఏ అంశానికి సంబంధించినది అంటే నేర శిక్ష పొందిన సభ్యుల అనర్హత. నెక్స్ట్ కిహోటో హొల్లోహాన్ కేసు 1992 దేనికి సంబంధించినది అంటే పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయం న్యాయ సమీక్షకు లోబడి ఉండటం. నెక్స్ట్ సభ్యుడు అనుమతి లేకుండా వరుసగా ఎన్ని రోజులు గైర్హాజరైతే సీటు ఖాళీ కావచ్చు అంటే 60 రోజులు. నెక్స్ట్ ప్రమాణ స్వీకారం చేయకుండా సభలో పాల్గొంటే రోజుకు ఎంత జరిమానా అంటే 500 రూపాయలు. నెక్స్ట్ లోక్సభ స్పీకర్ను ఎవరు ఎన్నుకుంటారు అంటే లోక్సభ సభ్యులు. నెక్స్ట్ స్పీకర్ను తొలగించడానికి అవసరమైన మెజారిటీ ఏది అంటే ప్రభావవంతమైన మెజారిటీ, ఎఫెక్టివ్ మెజారిటీ. నెక్స్ట్ మనీ బిల్లు కాదా అని తుది నిర్ణయం తీసుకునేది ఎవరు అంటే లోక్సభ స్పీకర్. నెక్స్ట్ లోక్సభ రాజ్యసభ సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించేది ఎవరు అంటే లోక్సభ స్పీకర్. నెక్స్ట్ లోక్సభలో క్వారం ఎంత అంటే మొత్తం సభ్యుల 1/10 వంతు. నెక్స్ట్ స్పీకర్కు సాధారణంగా ఓటు హక్కు ఎప్పుడు ఉంటుంది అంటే ఓటు సమానంగా వచ్చినప్పుడు క్యాస్టింగ్ ఓట్ అనమాట. నెక్స్ట్ బిట్ లోక్సభ డిప్యూటీ స్పీకర్ను ఎవరు ఎన్నుకుంటారు అంటే లోక్సభ సభ్యులు తమలో నుంచి. నెక్స్ట్ స్పీకర్ గైర్హాజరైనప్పుడు లోక్సభకు అధ్యక్షత వహించేది ఎవరంటే డిప్యూటీ స్పీకర్. నెక్స్ట్ డిప్యూటీ స్పీకర్కు కింది స్థాయి అధికారి అని చెప్పడం అనేది తప్పు. నెక్స్ట్ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ పదవులు భారతదేశంలో మొదట ఏ చట్టం ద్వారా వచ్చాయి అంటే భారత ప్రభుత్వ చట్టం 1919. నెక్స్ట్ 1925లో కేంద్ర శాసనసభకు ఎన్నికైన తొలి భారతీయ అధ్యక్షుడు ఎవరంటే విఠల్ భాయ్ జే పటేల్. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ లోక్సభ అని ఎవరు ప్రసిద్ధి చెందారంటే జీవి మావలంకర్. నెక్స్ట్ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ ఇద్దరు గైర్హాజరైతే సభను నడిపించేది ఎవరంటే ప్యానెల్ ఆఫ్ చైర్పర్సన్స్ సభ్యుడు. నెక్స్ట్ ప్యానెల్ ఆఫ్ చైర్పర్సన్స్లో గరిష్టంగా ఎన్ని సభ్యులను స్పీకర్ నామినేట్ చేయవచ్చు అంటే 10. నెక్స్ట్ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ పదవులు ఖాళీగా ఉన్నప్పుడు ప్యానెల్ ఆఫ్ చైర్పర్సన్స్ అధ్యక్షత వహించగలదా అంటే కాదు. నెక్స్ట్ స్పీకర్ ప్రోటెంను ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి. నెక్స్ట్ స్పీకర్ ప్రోటెం యొక్క ప్రధాన బాధ్యత ఏది అంటే సభ్యుల ప్రమాణ స్వీకారం చేయించడం మరియు స్పీకర్ ఎన్నిక నిర్వహించడం.
నెక్స్ట్ రాజ్యసభ చైర్మన్ ఎవరంటే భారత ఉపరాష్ట్రపతి. నెక్స్ట్ రాజ్యసభ చైర్మన్ ఏ సభలో సభ్యుడు ఆ, రాజ్యసభ మళ్ళీ చూద్దాం. రాజ్యసభ చైర్మన్ ఆ సభలో సభ్యుడా అంటే కాదు. నెక్స్ట్ ఉపరాష్ట్రపతిని తొలగించడానికి రాజ్యసభలో ఏ మెజారిటీ అవసరం అంటే ప్రభావవంతమైన మెజారిటీ, ఎఫెక్టివ్ మెజారిటీ అంటే. నెక్స్ట్ రాజ్యసభ చైర్మన్కు లేని అధికారం ఏది అంటే మనీ బిల్లును ధృవీకరించడం అనేది రాజ్యసభ చైర్మన్కు లేదు అంటే స్పీకర్, లోక్సభ స్పీకర్కు ఉందన్నమాట. నెక్స్ట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించేది ఎవరంటే లోక్సభ స్పీకర్. నెక్స్ట్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ను ఎవరు ఎన్నుకుంటారంటే రాజ్యసభ సభ్యులు తమలో నుంచి. నెక్స్ట్ ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా తాత్కాలికంగా వ్యవహరిస్తున్నప్పుడు రాజ్యసభ చైర్మన్ విధులను ఎవరు నిర్వహిస్తారు అంటే డిప్యూటీ చైర్మన్. నెక్స్ట్ లోక్సభలో లీడర్ ఆఫ్ ది హౌస్ సాధారణంగా ఎవరంటే ప్రధానమంత్రి లోక్సభ సభ్యుడైతే అనమాట. నెక్స్ట్ అధికారిక ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు పొందడానికి లోక్సభలో కనీసం ఎంత శాతం సీట్లు అవసరం అంటే 10%. నెక్స్ట్ లోక్సభలో 10% సీట్ల నియమం ప్రకారం అధికారిక ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు పొందడానికి కనీసం ఎన్ని సీట్లు కావాలి అంటే 55. నెక్స్ట్ ప్రతిపక్ష నాయకుడికి ఏ స్థాయి జీతభత్యాలు లభిస్తాయంటే క్యాబినెట్ మంత్రికి సమానం. నెక్స్ట్ షాడో ప్రైమ్ మినిస్టర్ అని ఎవరిని పిలుస్తారు అంటే ప్రతిపక్ష నాయకుడు. నెక్స్ట్ ప్రతిపక్ష నాయకుడి ప్రధాన విధి కానిది ఏమిటి కింద ఆప్షన్స్లో అంటే మనీ బిల్లు ధృవీకరించడం అనేది అతని విధి కాదు. క్విక్ రీజన్ చూద్దాం. 1919 యాక్ట్ అనేది స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ పదవుల ఆవిర్భావం. నెక్స్ట్ 1921 అనేది విఠల్భాయ్ పటేల్ తొలి భారతీయ అధ్యక్షుడు అనమాట. నెక్స్ట్ 1935 యాక్ట్ అనేది స్పీకర్ డిప్యూటీ స్పీకర్ అనే పేర్లు. నెక్స్ట్ జీవి మావలంకర్ అనేది ఫాదర్ ఆఫ్ లోక్సభ. నెక్స్ట్ ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్ అనేది గరిష్టంగా 10 మంది. నెక్స్ట్ స్పీకర్ ప్రోటెం అనేది రాష్ట్రపతి నియమిస్తారు. నెక్స్ట్ రాజ్యసభ చైర్మన్ అనేది ఉపరాష్ట్రపతి ఎక్స్ అఫీషియో. నెక్స్ట్ మనీ బిల్ సర్టిఫికేషన్ అనేది కేవలం లోక్సభ స్పీకర్. నెక్స్ట్ లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది మొత్తం సీట్లలో కనీసం 10% అవసరం. నెక్స్ట్ లోక్సభలో ప్రధానమంత్రి ఆ సభకు సభ్యుడైతే సభానాయకుడు లీడర్ ఆఫ్ ది హౌస్ ఎవరు అంటే ప్రధానమంత్రి. నెక్స్ట్ ప్రధానమంత్రి రాజ్యసభ సభ్యుడైతే లోక్సభలో సభా నాయకుడిగా ఎవరిని నియమిస్తారు అంటే లోక్సభకు చెందిన సీనియర్ మంత్రిని. నెక్స్ట్ అమెరికా పార్లమెంటరీ వ్యవస్థ లీడర్ ఆఫ్ ది హౌస్ను ఏమని పిలుస్తారు అంటే మెజారిటీ లీడర్. నెక్స్ట్ షాడో ప్రైమ్ మినిస్టర్ అని ఎవరిని పిలుస్తారంటే ప్రతిపక్ష నాయకుడు. నెక్స్ట్ భారతదేశంలో ప్రతిపక్ష నాయకుడికి చట్టబద్ధ హోదా కల్పించిన సంవత్సరం 1977. నెక్స్ట్ ప్రతిపక్ష నాయకుడికి ఏ స్థాయి హోదా ఉంటుందంటే క్యాబినెట్ మంత్రి. నెక్స్ట్ అధికారిక ప్రతిపక్ష నాయకుడి హోదా పొందాలంటే పార్టీకి కనీసం ఎంత బలం ఉండాలి అంటే 10%. నెక్స్ట్ 543 మంది సభ్యులున్న లోక్సభలో ప్రతిపక్ష నాయకుడి హోదా పొందడానికి కనీసం ఎంతమంది సభ్యులు అవసరం అంటే 55. నెక్స్ట్ విప్ గురించి సరైనది ఏది అంటే పార్లమెంటరీ సంప్రదాయం ద్వారా ఏర్పడిన వ్యవస్థ అనమాట. నెక్స్ట్ విప్ యొక్క ప్రధాన విధి ఏమిటి అంటే పార్టీ సభ్యుల క్రమశిక్షణను నిర్వహించడం. నెక్స్ట్ విప్ను ఇంకే పేరుతో పిలుస్తారు అంటే విప్ని ఫ్లోర్ మేనేజర్. నెక్స్ట్ విప్ జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘిస్తే ఏ చట్టం కింద అనర్హతకు గురయ్యే అవకాశం ఉంది అంటే 10వ షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ లా. నెక్స్ట్ రాజ్యాంగంలో ప్రస్తావించబడని పదవి ఏమిటి అంటే WHIP విప్ అనమాట. అయితే ప్రస్తావించబడిన పదవులు ఏమిటంటే స్పీకర్, డిప్యూటీ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ అనమాట. నెక్స్ట్ ప్రతిపక్ష నాయకుడి ముఖ్య విధి ఏ విధి అంటే ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచుతూ ప్రత్యామ్నాయ విధానాలను సూచించడం. నెక్స్ట్ లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది షాడో ప్రైమ్ మినిస్టర్. నెక్స్ట్ పార్లమెంట్ ఉభయ సభ్యులను సమావేశానికి అధికారికంగా ఎవరు పిలుస్తారు అంటే భారత రాష్ట్రపతి. నెక్స్ట్ ఒక పార్లమెంట్ సమావేశం ముగిసిన తేదీకి తదుపరి సమావేశం ప్రారంభమయ్యే తేదీకి మధ్య గరిష్టంగా ఎంత విరామం ఉండవచ్చు అంటే 6 నెలలు. నెక్స్ట్ రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ కనీసం సంవత్సరానికి ఎన్నిసార్లు సమావేశం కావాలి అంటే 2 సార్లు. నెక్స్ట్ సాధారణంగా భారత పార్లమెంట్ సంవత్సరానికి ఎన్ని సెషన్లు నిర్వహిస్తుందంటే 3 సెషన్స్. నెక్స్ట్ బడ్జెట్ సెషన్ సాధారణంగా ఏ నెల మధ్య జరుగుతుంది అంటే ఫిబ్రవరి టు మే. నెక్స్ట్ మాన్సూన్ సెషన్ సాధారణంగా ఏ కాలంలో జరుగుతుందంటే జూలై నుంచి సెప్టెంబర్. నెక్స్ట్ వింటర్ సెషన్ సాధారణంగా ఏ నెలల మధ్య జరుగుతుందంటే నవంబర్ టు డిసెంబర్.
నెక్స్ట్ రెండు పార్లమెంట్ సెషన్ల మధ్య కాలాన్ని ఏమంటారంటే రెసెస్ అంటారు. నెక్స్ట్ రెసెస్ సమయంలో ప్రధానంగా ఏ సంస్థలు పనిచేస్తాయంటే పార్లమెంటరీ కమిటీలు. నెక్స్ట్ ఒకరోజు సమావేశాన్ని అంటే సిట్టింగ్ మాత్రమే ముగించడాన్ని ఏమంటారంటే అడ్జర్న్మెంట్. నెక్స్ట్ అడ్జర్న్మెంట్ ప్రకటించే అధికారం ఎవరికి ఉంది అంటే స్పీకర్ లేదా చైర్మన్. నెక్స్ట్ మొత్తం సెషన్ను ముగించడాన్ని ఏమంటారంటే ప్రొరోగేషన్. నెక్స్ట్ ప్రొరోగేషన్ ప్రకటించే అధికారి ఎవరిది అంటే రాష్ట్రపతి. నెక్స్ట్ అడ్జర్న్మెంట్ అనేది స్పీకర్ లేదా చైర్మన్. నెక్స్ట్ లోక్సభ రద్దును డిసొల్యూషన్ ఎవరికి మాత్రమే వర్తిస్తుంది అంటే కేవలం లోక్సభకు. నెక్స్ట్ శాశ్వత సభ ఏది అంటే రాజ్యసభ. నెక్స్ట్ లోక్సభలో పెండింగ్లో ఉన్న బిల్లు లోక్సభ రద్దు అయితే ఏమవుతుంది అంటే రద్దు అవుతుంది. నెక్స్ట్ రాజ్యసభలో పెండింగ్లో ఉండి ఇంకా లోక్సభకు రాని బిల్లు లోక్సభ రద్దు అయితే ఏమవుతుందంటే రద్దు కాదు. నెక్స్ట్ ఉభయ సభలు ఆమోదించే రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన బిల్లు లోక్సభ రద్దు అయితే ఏమవుతుందంటే రద్దు కాదు. నెక్స్ట్ పార్లమెంట్లో కోరం అంటే ఏమిటి అంటే సభా కార్యకలాపాలు నిర్వహించడానికి అవసరమైన కనీస సభ్యుల సంఖ్య. నెక్స్ట్ రాజ్యాంగం ప్రకారం కోరం మొత్తం సభ్యుల సంఖ్యలో ఎంత అంటే 1/10. నెక్స్ట్ లోక్సభలో కోరం ఎంత అంటే 55. నెక్స్ట్ రాజ్యసభలో కోరం ఎంత అంటే 25. నెక్స్ట్ కోరం లేకపోతే సభాపతి ఏమి చేయవచ్చు అంటే సభను వాయిదా వేయవచ్చు లేదా సమావేశాన్ని నిలిపివేయవచ్చు. నెక్స్ట్ పార్లమెంట్లో సాధారణంగా ఎక్కువ నిర్ణయాలు ఏ మెజారిటీతో తీసుకుంటారు అంటే సింపుల్ మెజారిటీ. నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ సింపుల్ మెజారిటీకి సంబంధించినది అంటే ఆర్టికల్ 100. నెక్స్ట్ సింపుల్ మెజారిటీను మరో పేరుతో ఏమంటారు అంటే ఫంక్షనల్ లేదా వర్కింగ్ మెజారిటీ. నెక్స్ట్ ఎఫెక్టివ్ మెజారిటీ అంటే ఏమిటి అంటే మొత్తం సభ్యుల సంఖ్య మైనస్ ఖాళీలు ఈక్వల్స్ టు ప్రభావవంతమైన బలంతో మెజారిటీ. నెక్స్ట్ లోక్సభ స్పీకర్ను తొలగించడానికి అవసరమైన మెజారిటీ ఏది అంటే ఎఫెక్టివ్ మెజారిటీ. నెక్స్ట్ డిప్యూటీ స్పీకర్ తొలగింపునకు అవసరమైన మెజారిటీ ఏది అంటే ఎఫెక్టివ్ మెజారిటీ. నెక్స్ట్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ తొలగింపునకు అవసరమైన మెజారిటీ ఏదంటే ఎఫెక్టివ్ మెజారిటీ. నెక్స్ట్ అబ్సల్యూట్ మెజారిటీ అంటే ఏమిటి అంటే మొత్తం సభ్యుల సంఖ్యలో 50% కంటే ఎక్కువ. నెక్స్ట్ ప్రస్తుత లోక్సభ 543 సభ్యుల్లో అబ్సల్యూట్ మెజారిటీ ఎంత అంటే 272. నెక్స్ట్ రాజ్యాంగ సవరణలకు సాధారణంగా ఏ మెజారిటీ అవసరం అంటే స్పెషల్ మెజారిటీ. నెక్స్ట్ సాధారణ బిల్లులు ఆమోదించడానికి ఏ మెజారిటీ అవసరం అంటే సింపుల్ మెజారిటీ. నెక్స్ట్ మనీ బిల్ ఆమోదానికి అవసరమైన మెజారిటీ ఏదంటే సింపుల్ మెజారిటీ. నెక్స్ట్ అవిశ్వాస తీర్మానం నో కాన్ఫిడెన్స్ మోషన్ ఆమోదానికి అవసరమైన మెజారిటీ ఏదంటే సింపుల్ మెజారిటీ. నెక్స్ట్ సెన్సార్ తీర్మానం ఆమోదానికి అవసరమైన మెజారిటీ ఏంటంటే సింపుల్ మెజారిటీ. నెక్స్ట్ రాష్ట్రపతి పాలన ఆర్టికల్ 356 ఆమోదానికి పార్లమెంట్లో సాధారణంగా ఏ మెజారిటీ అవసరం అంటే సింపుల్ మెజారిటీ. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 360 ఆమోదానికి అవసరమైన మెజారిటీ ఏంటంటే సింపుల్ మెజారిటీ. నెక్స్ట్ పార్లమెంట్లో కోరం ఎంత అంటే మొత్తం సభ్యుల 1/10. నెక్స్ట్ లోక్సభలో కోరం ఎంత అంటే 55. నెక్స్ట్ రాజ్యసభలో కోరం ఎంత అంటే 25. నెక్స్ట్ కోరం లేకపోతే ఎవరు సభను వాయిదా వేయగలరు అంటే సభాధ్యక్షులు స్పీకర్ లేదా చైర్మన్ అన్నమాట. నెక్స్ట్ వాయిస్ ఓట్లో సభ్యులు అనుకూలంగా ఏమంటారంటే ఐ అంటారు. నెక్స్ట్ వాయిస్ ఓట్ ఫలితాన్ని సవాల్ చేసే ఏ ప్రక్రియ జరుగుతుంది అంటే డివిజన్. నెక్స్ట్ డివిజన్ సమయంలో ప్రధానంగా ఉపయోగించే పద్ధతి ఏంటంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్. నెక్స్ట్ సభాధ్యక్షుని ఎన్నిక సాధారణంగా ఏ పద్ధతిలో జరుగుతుందంటే సీక్రెట్ బ్యాలెట్. నెక్స్ట్ పార్లమెంట్లో ఒక తీర్మానం గెలవడానికి మొదటి దశ ఏమిటి అంటే స్పీకర్ ప్రశ్నను సభ ముందు ఉంచడం. నెక్స్ట్ ద ఐస్ హ్యావ్ ఇట్ అని ఎవరు ప్రకటిస్తారు అంటే సభాధ్యక్షుడు. నెక్స్ట్ సభ్యుల ఓటింగ్పై పార్టీ క్రమశిక్షణను అమలు చేసే వ్యక్తి ఎవరు అంటే విప్ విప్. నెక్స్ట్ విప్ గురించి సరైనది ఏది అంటే పార్లమెంటరీ సంప్రదాయం కన్వెన్షన్ అనమాట. నెక్స్ట్ పార్టీ విప్ను ధిక్కరిస్తే ఏ చట్టం ప్రకారం అనర్హత విధించవచ్చు అంటే 10th షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ లా అనమాట. నెక్స్ట్ మెజారిటీలలో ఎక్కువగా పరీక్షల్లో ఎక్కువగా అడిగే అంశం ఏదంటే సింపుల్ ఎఫెక్టివ్ అబ్సల్యూట్ మెజారిటీ స్పెషల్ మెజారిటీస్ మధ్య తేడాలన్నమాట. నెక్స్ట్ భారత రాజ్యాంగాన్ని సవరించే విధానాన్ని ఏ ఆర్టికల్
పేర్కొంటుంది అంటే ఆర్టికల్ 368. నెక్స్ట్ రాజ్యాంగ సవరణకు సాధారణంగా ఏ మెజారిటీ అవసరం అంటే ప్రత్యేక మెజారిటీ, స్పెషల్ మెజారిటీ అనమాట. నెక్స్ట్ రాజ్యాంగ సవరణలో స్పెషల్ మెజారిటీ అంటే ఏంటంటే మొత్తం సభ్యుల మెజారిటీ ప్లస్ హాజరై ఓటు వేసిన వారిలో 2/3 మెజారిటీ. నెక్స్ట్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి తొలగింపుకు ఏ మెజారిటీ అవసరం అంటే స్పెషల్ మెజారిటీ. నెక్స్ట్ హైకోర్టు న్యాయమూర్తి తొలగింపుకు అవసరమైన మెజారిటీ ఏంటంటే స్పెషల్ మెజారిటీ. నెక్స్ట్ ప్రధాన ఎన్నికల కమిషన్ సిఈసి తొలగింపుకు అవసరమైన మెజారిటీ ఏంటంటే స్పెషల్ మెజారిటీ. నెక్స్ట్ జాతీయ అత్యవసర పరిస్థితి నేషనల్ ఎమర్జెన్సీ ఆమోదానికి అవసరమైన మెజారిటీ ఏంటంటే స్పెషల్ మెజారిటీ. నెక్స్ట్ పార్లమెంట్ సమావేశంలోని మొదటి గంటను ఏమంటారు అంటే క్వశ్చన్ అవర్. నెక్స్ట్ క్వశ్చన్ అవర్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే మంత్రులను ప్రశ్నించి జవాబుదారులుగా నిలపడం. నెక్స్ట్ 0 హవర్ ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే క్వశ్చన్ అవర్ అనంతరం. నెక్స్ట్ 0 హవర్ ప్రత్యేకత ఏమిటి అంటే ముందస్తు నోటీస్ లేకుండా ప్రజా సమస్యలు లేవనెత్తవచ్చు. నెక్స్ట్ 0 హవర్ ఏ దేశ పార్లమెంటరీ సంప్రదాయం అంటే భారతదేశం. నెక్స్ట్ క్లోజర్ మోషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే చర్చ ముగించి ఓటింగ్కు వెళ్ళడం. నెక్స్ట్ క్లోజర్ బై కంపార్ట్మెంట్స్ అంటే ఏంటంటే బిల్లును భాగాలుగా విభజించి చర్చించడం. నెక్స్ట్ కంగారు క్లోజర్లో ఏమి జరుగుతుంది అంటే ముఖ్యమైన క్లాజులపై మాత్రమే చర్చ. నెక్స్ట్ గిల్లోటిన్ క్లోజర్ అంటే ఏంటంటే సమయం ముగిశాక మిగిలిన అంశాలను చర్చ లేకుండా ఓటింగ్కు పెట్టడం. నెక్స్ట్ ప్రివిలేజ్ మోషన్ ఎప్పుడు ప్రవేశపెడతారు అంటే మంత్రిసభను తప్పుదోవ పట్టించారని భావించినప్పుడు. నెక్స్ట్ కాలింగ్ అటెన్షన్ మోషన్ ఉద్దేశం ఏంటంటే అత్యవసర ప్రజా సమస్యపై మంత్రి ప్రకటన కోరడం. నెక్స్ట్ అడ్జార్న్మెంట్ మోషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే సాధారణ కార్యక్రమాలను నిలిపి అత్యవసర అంశంపై చర్చించడం. నెక్స్ట్ సెన్సర్ మోషన్లో తప్పనిసరిగా ఏమి ఉండాలి అంటే కారణాలు పేర్కొనాలి. నెక్స్ట్ నో కాన్ఫిడెన్స్ మోషన్లో కారణాలు పేర్కొనాలా అంటే కాదు. నెక్స్ట్ సెన్సర్ మోషన్ ఎవరిపై ప్రవేశపెట్టవచ్చు అంటే ఒక మంత్రి లేదా మంత్రివర్గం లేదా మొత్తం మంత్రి మండలిపై ప్రవేశపెట్టవచ్చు. నెక్స్ట్ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎవరిపై మాత్రమే ప్రవేశపెట్టవచ్చు అంటే మొత్తం మంత్రి మండలి. నెక్స్ట్ సెన్సర్ మోషన్ ఆమోదమైతే ఫలితం ఏంటంటే ప్రభుత్వం రాజకీయంగా ఇబ్బంది పడుతుంది కానీ రాజీనామా తప్పనిసరి కాదు. నెక్స్ట్ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఆమోదమైతే ప్రభుత్వం తప్పనిసరిగా రాజీనామా చేయాలి. నెక్స్ట్ ప్రభుత్వాన్ని లోక్సభలో పరీక్షించే అత్యంత ముఖ్యమైన తీర్మానం ఏంటి అంటే నో కాన్ఫిడెన్స్ మోషన్. నెక్స్ట్ క్వశ్చన్ అవర్ ప్రధానంగా ఏ సూత్రాన్ని బలపరుస్తుంది అంటే కార్యనిర్వాహక జవాబుదారీతనం. నెక్స్ట్ 0 హవర్ ఏ స్వభావం కలిగిన సమయం అంటే అనధికారిక ఇన్ఫార్మల్ అనమాట. నెక్స్ట్ ప్రజా ప్రాముఖ్యత గల అత్యవసర అంశాలను ముందస్తు నోటీసు లేకుండా లేవనెత్తే సమయం ఏమిటి అంటే 0 హవర్. నెక్స్ట్ ప్రభుత్వం రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏమిటి కింద ఆప్షన్స్లో ప్రభుత్వం రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏమిటి అంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ ఆమోదం అన్నమాట. నెక్స్ట్ పార్లమెంట్లో బిల్లులు టాపిక్పై చూద్దాం. బిల్లు అంటే ఏమిటి అంటే శాసన ప్రతిపాదన. నెక్స్ట్ ఒక బిల్లు చట్టం యాక్ట్ కావాలంటే చివరికి ఎవరి ఆమోదం అవసరం అంటే రాష్ట్రపతి. నెక్స్ట్ ప్రభుత్వ బిల్లును అంటే గవర్నమెంట్ బిల్లు ఎవరు ప్రవేశపెడతారు అంటే మంత్రి. నెక్స్ట్ ప్రైవేట్ మెంబర్ బిల్లును ఎవరు ప్రవేశపెడతారు అంటే మంత్రి కానీ పార్లమెంట్ సభ్యుడు. నెక్స్ట్ ప్రభుత్వ బిల్లు ప్రధానంగా దేనిని ప్రతిబింబిస్తుంది అంటే ప్రభుత్వ విధానాలు. నెక్స్ట్ ప్రభుత్వ బిల్లు లోక్సభలో ఓడిపోతే సాధారణంగా ఏమి సూచిస్తుంది అంటే ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోవడం. నెక్స్ట్ ప్రైవేట్ మెంబర్ బిల్లు తిరస్కరించబడితే సాధారణంగా ఏమి జరుగుతుంది అంటే ప్రభుత్వంపై ప్రత్యక్ష ప్రభావం ఉండదు. నెక్స్ట్ ప్రభుత్వ బిల్లుకు సాధారణంగా ఎంత ముందస్తు నోటీస్ అవసరం అంటే 7 రోజులు. నెక్స్ట్ ప్రైవేట్ మెంబర్ బిల్లుకు సాధారణంగా ఎంత ముందస్తు నోటీస్ అవసరం అంటే 1 నెల. నెక్స్ట్ కొత్త చట్టాన్ని ప్రతిపాదించే బిల్లును ఏమంటారు అంటే ఒరిజినల్ బిల్. నెక్స్ట్ ఇప్పటికే ఉన్న చట్టంలో మార్పులు చేసే బిల్ ఏదంటే అమెండింగ్ బిల్. నెక్స్ట్ ఒకే అంశంపై ఉన్న అనేక చట్టాలను ఒకే చట్టంగా చేసే బిల్ ఏదంటే కన్సాలిడేటింగ్ బిల్. నెక్స్ట్ పాత చట్టాన్ని పూర్తిగా రద్దు చేయడానికి ఉపయోగించే బిల్లు ఏదంటే రిపీలింగ్ బిల్. నెక్స్ట్ రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో శాశ్వత చట్టం చేయడానికి బిల్లు ప్రవేశపెడతారు. ఇది ఏ వర్గానికి చెందినది అంటే ఆర్డినెన్స్ రీప్లేసింగ్ బిల్. నెక్స్ట్ రాజ్యాంగం ప్రకారం మనీ బిల్ నిర్వచనం ఏ ఆర్టికల్లో ఉంది అంటే ఆర్టికల్ 110. నెక్స్ట్ మనీ బిల్
బిల్లు మనీ బిల్ కాదా అని తుది నిర్ణయం ఎవరిది అంటే లోక్సభ స్పీకర్. నెక్స్ట్ మనీ బిల్ మొదట ఎక్కడ ప్రవేశపెట్టాలి అంటే లోక్సభలో మాత్రమే. నెక్స్ట్ పార్లమెంట్లో ఉభయ సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే ఉమ్మడి సమావేశం ఏ ఆర్టికల్ ప్రకారం నిర్వహిస్తారు అంటే ఆర్టికల్ 108. నెక్స్ట్ ఉమ్మడి సమావేశానికి జాయింట్ సిట్టింగ్ అధ్యక్షత వహించేది ఎవరు అంటే లోక్సభ స్పీకర్. నెక్స్ట్ 2014 రాజ్యసభలో ఆమోదం పొందిన ప్రముఖ ప్రైవేట్ మెంబర్ బిల్ ఏది అంటే ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ బిల్లు తిరుచి శివ అనమాట. నెక్స్ట్ బిట్స్ చూద్దాం. బిల్లుల ఆమోద ప్రక్రియ ఆధారంగా ప్రధానంగా ఎన్ని రకాలుగా వర్గీకరిస్తారంటే 4. నెక్స్ట్ బిల్లుల ప్రధాన రకాలలో ఏమిటి అంటే ఆర్డినరీ బిల్, మనీ బిల్, ఫైనాన్షియల్ బిల్ అన్నమాట. నెక్స్ట్ సాధారణ ఆర్డినరీ బిల్లు చట్టంగా మారే ప్రక్రియలో మొత్తం ప్రధాన దశలు ఎన్ని అంటే 5. నెక్స్ట్ ఫస్ట్ రీడింగ్లో ఏమి జరుగుతుంది అంటే బిల్లును అధికారికంగా ప్రవేశపెట్టడం. నెక్స్ట్ బిల్లుపై అత్యంత విస్తృతమైన చర్చ జరిగే దశ ఏదంటే సెకండ్ రీడింగ్. నెక్స్ట్ రెండవ పఠనం. సెకండ్ రీడింగ్లో ఎన్ని ఉపదశలు ఉంటాయి అంటే 3. నెక్స్ట్ రెండవ పఠనంలోని కమిటీ దశలో అంటే కమిటీ స్టేజ్ ప్రధానంగా ఏమి జరుగుతుంది అంటే క్లాజ్ వారీగా పరిశీలన. నెక్స్ట్ థర్డ్ రీడింగ్లో ఏమి జరుగుతుంది అంటే బిల్లును మొత్తం ఆమోదించాలా లేదా అనే తుది ఓటింగ్ జరుగుతుంది. నెక్స్ట్ రెండవ సభలో బిల్లుకు ఎన్ని ప్రత్యామ్నాయాలు ఉంటాయంటే 4. నెక్స్ట్ రెండవ సభ బిల్లును ఎంతమంది పెండింగ్లో ఉంచితే డెడ్ లాక్ ఏర్పడుతుంది అంటే ఎంతకాలం పెండింగ్లో ఉంచితే డెడ్ లాక్ పడుతుంది అంటే 6 నెలలు. నెక్స్ట్ సాధారణ బిల్లుపై రాష్ట్రపతికి ఎన్ని ఎంపికలు ఉంటాయి అంటే 3. నెక్స్ట్ రాష్ట్రపతి బిల్లుకు ఆమోదం నిరాకరించడాన్ని ఏమంటారంటే అబ్సల్యూట్ వీటో. నెక్స్ట్ రాష్ట్రపతి బిల్లును పునఃపరిశీలన కోసం తిరిగి పంపడాన్ని ఏమంటారంటే సస్పెన్సివ్ వీటో. నెక్స్ట్ పార్లమెంట్ మళ్ళీ ఆమోదించి పంపిన సాధారణ బిల్లును రాష్ట్రపతి ఏమి చేయాలి అంటే తప్పనిసరిగా ఆమోదించాలి. నెక్స్ట్ మనీ బిల్లుకు సంబంధించిన రాజ్యాంగ అధికారం ఏదంటే ఆర్టికల్ 110. నెక్స్ట్ ఒక బిల్లు మనీ బిల్ కావాలంటే ఏ షరతు తప్పనిసరి అంటే కేవలం ఆర్టికల్ 110లో పేర్కొన్న అంశాలకి సంబంధించినది కావాలి. నెక్స్ట్ మనీ బిల్లులో ఓన్లీ అనే పదం ఎందుకు ముఖ్యమైనది అంటే ఇతర అంశాలు ఉంటే అది మనీ బిల్లు కాదు. నెక్స్ట్ మనీ బిల్లు కాదా అని తుది నిర్ణయం ఎవరిది అంటే లోక్సభ స్పీకర్. నెక్స్ట్ లోక్సభ స్పీకర్ మనీ బిల్లుపై ఇచ్చిన నిర్ణయం ఏంటంటే అంతిమమైనది. నెక్స్ట్ ఆర్టికల్ 110 ప్రకారం క్రింది వాటిలో ఏది మనీ బిల్ అంశం అంటే పన్నుల విధింపు అనేది మనీ బిల్ అంశం. నెక్స్ట్ మనీ బిల్లుకు సంబంధించిన అంశం ఏది అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఏంటది పన్నుల విధింపు, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అనేవి మనీ బిల్లుకు సంబంధించిన అంశాలు. నెక్స్ట్ మనీ బిల్లో ఆర్టికల్ 110లోని అంశాలతో పాటు ఇతర సాధారణ అంశాలు కూడా ఉంటే అది ఏ బిల్లుగా పరిగణిస్తారు అంటే ఫైనాన్షియల్ బిల్ అన్నమాట. బిల్లుల రకాలు ఏమన్నాము 4 అన్నాం కదా. అవేంటి ఆర్డినరీ బిల్, మనీ బిల్, ఫైనాన్షియల్ బిల్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అన్నమాట. నెక్స్ట్ బిల్ అంటే ఏమిటంటే శాసన ప్రతిపాదన. నెక్స్ట్ ప్రభుత్వ బిల్లును అంటే గవర్నమెంట్ బిల్లు ఎవరు ప్రవేశపెడతారంటే మంత్రి. నెక్స్ట్ ప్రైవేట్ మెంబర్ బిల్లును ఎవరు ప్రవేశపెడతారంటే మంత్రి కానీ పార్లమెంట్ సభ్యుడు. నెక్స్ట్ ప్రైవేట్ మెంబర్ బిల్లుకు సాధారణంగా ఎంత ముందస్తు నోటీస్ అవసరం అంటే 30 రోజులు, 1 నెల అన్నమాట. నెక్స్ట్ సాధారణ బిల్లును ఎక్కడ ప్రవేశపెట్టవచ్చు అంటే ఏ సభలోనైనా. నెక్స్ట్ ద్రవ్య బిల్లును మనీ బిల్ కేవలం ఎక్కడ ప్రవేశపెట్టాలి అంటే లోక్సభలో. నెక్స్ట్ మనీ బిల్కు సంబంధించిన రాజ్యాంగ అధికరణ ఏది అంటే ఆర్టికల్ 110. నెక్స్ట్ మనీ బిల్గా ధృవీకరించే అధికారం ఎవరికి ఉందంటే లోక్సభ స్పీకర్. నెక్స్ట్ మనీ బిల్లును రాజ్యసభ గరిష్టంగా ఎంతకాలం నిలిపి ఉంచగలదు అంటే 14 రోజులు. నెక్స్ట్ మనీ బిల్లు విషయంలో రాజ్యసభకు ఉన్న అధికారం ఏమిటి అంటే సిఫార్సులు మాత్రమే చేయగలదు. నెక్స్ట్ మనీ బిల్లు విషయంలో సంయుక్త సమావేశం జాయింట్ సిట్టింగ్ జరుగుతుందా అంటే జరగదు. నెక్స్ట్ సాధారణ బిల్లుపై 2 సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే సంయుక్త సమావేశానికి సంబంధించిన రాజ్యాంగ అధికరణ ఏది అంటే ఆర్టికల్ 108.
నెక్స్ట్ సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించేది ఎవరంటే లోక్సభ స్పీకర్. నెక్స్ట్ ఇప్పటి వరకు సంయుక్త సమావేశం ఎన్నిసార్లు జరిగిందంటే 3 సార్లు. నెక్స్ట్ రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించిన రాజ్యాంగ అధికరణ ఏది అంటే ఆర్టికల్ 368. నెక్స్ట్ సాధారణ బిల్లులో మొదటి దశ ఏమిటి అంటే ఫస్ట్ రీడింగ్. నెక్స్ట్ బిల్లుపై అత్యంత ముఖ్యమైన పరిశీలన జరిగే దశ ఏదంటే సెకండ్ రీడింగ్. నెక్స్ట్ సెకండ్ రీడింగ్లో బిల్లును క్లాజ్ వారీగా పరిశీలించేది ఎవరంటే కమిటీ. నెక్స్ట్ రాష్ట్రపతి సాధారణ బిల్లును తిరిగి పంపే అధికారాన్ని ఏమంటారంటే సస్పెన్సివ్ వీటో. నెక్స్ట్ పార్లమెంట్ మళ్ళీ ఆమోదించి పంపిన సాధారణ బిల్లును రాష్ట్రపతి ఏం చేయాలంటే తప్పనిసరిగా ఆమోదించాలి. నెక్స్ట్ పార్లమెంట్ ఉభయ సభలు సంయుక్త సమావేశం జాయింట్ సిట్టింగ్ ఏ రాజ్యాంగ అధికరణ ప్రకారం నిర్వహిస్తారంటే ఆర్టికల్ 108. నెక్స్ట్ పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఎవరు పిలుస్తారు అంటే రాష్ట్రపతి. నెక్స్ట్ ఈ క్రిందన ఆప్షన్స్లో ఏది సంయుక్త సమావేశం అనేది వర్తించదు అంటే అన్నీ కూడా అవేంటి సాధారణ బిల్లు, ఫైనాన్షియల్ బిల్ 1, మనీ బిల్ అనేవి ఇవన్నీ కూడా సంయుక్త సమావేశానికి వర్తించవు అన్నమాట. అయితే ఆన్సర్ ఏంటంటే మనీ బిల్, రాజ్యాంగ సవరణ బిల్లులకు జాయింట్ సిట్టింగ్ అనేది లేదు. నెక్స్ట్ రాజ్యాంగ సవరణ బిల్లుకు జాయింట్ సిట్టింగ్ ఉంటుందా అంటే ఉండదు. నెక్స్ట్ జాయింట్ సిట్టింగ్కు సాధారణంగా అధ్యక్షత వహించేది ఎవరంటే లోక్సభ స్పీకర్. నెక్స్ట్ లోక్సభ స్పీకర్ లేనప్పుడు జాయింట్ సిట్టింగ్కు అధ్యక్షత వహించేది ఎవరంటే లోక్సభ డిప్యూటీ స్పీకర్. నెక్స్ట్ లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇద్దరూ లేనప్పుడు అధ్యక్షత వహించేది ఎవరంటే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్. నెక్స్ట్ ఉపరాష్ట్రపతి జాయింట్ సిట్టింగ్కు అధ్యక్షత వహించకపోవడానికి కారణం ఏమిటంటే ఆయన ఏ సభకు అధ్యక్షుడు కాదు. నెక్స్ట్ జాయింట్ సిట్టింగ్లో కోరం ఎంత అంటే మొత్తం సభ్యుల 1/10 నెక్స్ట్ జాయింట్ సిట్టింగ్లో నిర్ణయాలు ఏ మెజారిటీతో తీసుకుంటారంటే సాధారణ మెజారిటీ. నెక్స్ట్ జాయింట్ సిట్టింగ్లో ఏ సభ నిర్ణయాలు వర్తిస్తాయంటే లోక్సభ నియమాలు. నెక్స్ట్ జాతీయ రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదం బదులుగా ఏ పదాన్ని ఉపయోగించారంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. నెక్స్ట్ వార్షిక ఆర్థిక నివేదిక యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఏ రాజ్యాంగ అధికరణలో ఉంది అంటే ఆర్టికల్ 112. నెక్స్ట్ భారత ఆర్థిక సంవత్సరం ఏ కాలానికి ఉంటుంది అంటే ఏప్రిల్ 1 నుంచి మార్చి 31. నెక్స్ట్ బడ్జెట్లో ప్రభుత్వ ఆదాయం మరియు వ్యయాల అంచనాలను ఏ పత్రంలో చూపిస్తారంటే వార్షిక ఆర్థిక నివేదిక. నెక్స్ట్ పార్లమెంట్ ఆమోదం లేకుండా ప్రభుత్వం ఏమి చేయలేదు అంటే పన్ను విధించలేదు మరియు ఖర్చు చేయలేదు. అయితే ఏమేమి చేయగలదు అంటే మాత్రం చట్టం చేయలేదు, ఎన్నికలు నిర్వహించలేదు, గవర్నర్ను నియమించలేదు అన్నమాట. అయితే పార్లమెంటు ఆమోదం లేకుండా ప్రభుత్వం ఏం చేయలేదంటే పన్ను విధించలేదు మరియు ఖర్చు కూడా చేయలేదు. నెక్స్ట్ బడ్జెట్ ప్రతిపాదనలను అమలు చేయడానికి ప్రభుత్వం ప్రధానంగా ఏ బిల్లును పెడుతుంది అంటే ఫైనాన్స్ బిల్లు మరియు ప్రొవిన్షియల్ అప్రోప్రియేషన్. ఏంటిది మళ్ళీ చూద్దాం, ఫైనాన్స్ బిల్ మరియు అప్రోప్రియేషన్ బిల్లు. నెక్స్ట్ భారత పార్లమెంట్ చరిత్రలో ఇప్పటి వరకు జాయింట్ సిట్టింగ్ ఎన్నిసార్లు జరిగింది అంటే 3. నెక్స్ట్ భారత రాజ్యాంగంలో బడ్జెట్ భారత రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదానికి బదులుగా ఉపయోగించిన పదం ఏదంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. నెక్స్ట్ వార్షిక ఆర్థిక నివేదిక యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఏ ఆర్టికల్లో పేర్కొనబడిందంటే ఆర్టికల్ 112. నెక్స్ట్ పార్లమెంట్ ఆమోదం లేకుండా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి డబ్బు తీసుకోవడం ఏ ఆర్టికల్ ప్రకారం నిషేధించబడింది అంటే ఆర్టికల్ 114. నెక్స్ట్ చట్టం లేకుండా పన్ను విధించరాదు లేదా వసూలు చేయరాదు అనే నిబంధన ఏ ఆర్టికల్లో ఉందంటే ఆర్టికల్ 265. నెక్స్ట్ ప్రతి గ్రాంట్ డిమాండ్కు రాష్ట్రపతి సిఫార్సు అవసరం అని చెప్పే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 113. నెక్స్ట్ మనీ బిల్ను ఏ సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి అంటే లోక్సభ. నెక్స్ట్ శాఖల గ్రాంట్లు అంటే డిమాండ్స్ ఆఫ్ గ్రాంట్స్ పై ఓటు వేసే అధికారం ఎవరికి ఉంది అంటే లోక్సభ. నెక్స్ట్ ఛార్జ్డ్ ఎక్స్పెండిచర్ పై పార్లమెంట్లో ఏమి జరుగుతుందంటే చర్చ మాత్రమే. నెక్స్ట్ ఛార్జ్డ్ ఎక్స్పెండిచర్ కిందకు వచ్చేది ఏమిటంటే రాష్ట్రపతి జీతభత్యాలు. నెక్స్ట్ ఛార్జ్డ్ ఎక్స్పెండిచర్ కింద జీతభత్యాలు పొందని వారు ఎవరంటే కేంద్ర మంత్రులు. అయితే పొందిన వారు ఎవరంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, సిఏజీ, లోక్సభ స్పీకర్లు పొందారన్నమాట. నెక్స్ట్ రైల్వే బడ్జెట్ సాధారణ బడ్జెట్లో
ఏ సంవత్సరంలో విలీనం చేయబడింది అంటే 2017. నెక్స్ట్ రైల్వే బడ్జెట్ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టాలని సిఫార్సు చేసిన కమిటీ ఏదంటే హాక్వర్త్ కమిటీ. ఏంటది? హాక్వర్త్ కమిటీ. నెక్స్ట్ ఛార్జ్డ్ ఎక్స్పెండిచర్ అంటే ఏమిటి అంటే సిఏజీ జీతం, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతం, రాష్ట్రపతి జీతాలన్నీ కూడా ఛార్జ్డ్ ఎక్స్పెండిచర్ అనమాట. అయితే కానిది ఏంటంటే మాత్రం ఛార్జ్ ఎక్స్పెండిచర్ కానిది ఏమిటి అంటే ఆన్సర్ ప్రభుత్వ శాఖల గ్రాంట్లు. నెక్స్ట్ బడ్జెట్ ఏ కాలానికి సంబంధించిన ఆదాయం వ్యయ అంచనాలను తెలియజేస్తుందంటే ఏప్రిల్ 1 నుంచి మార్చి 31. నెక్స్ట్ పార్లమెంట్ ప్రభుత్వం ప్రతిపాదించిన గ్రాంట్ను ఏమి చేయగలదు అంటే తగ్గించగలదు లేదా తిరస్కరించగలదు. నెక్స్ట్ లోక్సభ సభ్యులు ప్రజలచే ఎలా ఎన్నుకోబడతారంటే ప్రత్యక్ష ఎన్నికల ద్వారా. నెక్స్ట్ ఛార్జ్డ్ ఎక్స్పెండిచర్పై ఓటింగ్ ఎందుకు ఉండదు అంటే రాజ్యాంగ పదవుల స్వతంత్రతను కాపాడడానికి. నెక్స్ట్ బడ్జెట్ అమలుకు అవసరమైన ముఖ్యమైన మనీ బిల్ ఏది అంటే ఫైనాన్స్ బిల్. నెక్స్ట్ బడ్జెట్లో ప్రభుత్వ ఆదాయం వ్యయాల అంచనాలతో పాటు ఇంకేమి ఉంటాయంటే గత సంవత్సరం వాస్తవ లెక్కలు, కొత్త పథకాల వివరాలు. నెక్స్ట్ కేంద్ర బడ్జెట్ను లోక్సభలో ఎవరు ప్రవేశపెడతారంటే ఆర్థిక మంత్రి. నెక్స్ట్ 2017 నుండి కేంద్ర బడ్జెట్ను సాధారణంగా ఏ తేదీన ప్రవేశపెడుతున్నారు అంటే ఫిబ్రవరి 1. నెక్స్ట్ బడ్జెట్ ఆమోద ప్రక్రియలో మొదటి దశ ఏది అంటే బడ్జెట్ ప్రవేశపెట్టడం. నెక్స్ట్ బడ్జెట్పై సాధారణ చర్చ అనంతరం బడ్జెట్ను లోతుగా పరిశీలించేవి ఏవి అంటే డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీలు. నెక్స్ట్ ప్రస్తుతం పార్లమెంట్లో ఎన్ని డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీలు ఉన్నాయంటే 24. నెక్స్ట్ గ్రాంట్ల కోసం డిమాండ్లపై ఓటింగ్ చేసే ప్రత్యేక హక్కు ఏ సభకు ఉందంటే లోక్సభ. నెక్స్ట్ పాలసీ కట్ మోషన్ ద్వారా డిమాండ్ మొత్తాన్ని ఎంతకు తగ్గించాలని ప్రతిపాదించారంటే ₹1. నెక్స్ట్ ఖర్చును తగ్గించాలని సూచించే కట్ మోషన్ ఏదంటే ఎకానమీ కట్ మోషన్. నెక్స్ట్ నిర్దిష్ట ప్రజా సమస్యపై సభ దృష్టిని ఆకర్షించడానికి ఉపయోగించే కట్ మోషన్ ఏదంటే టోకెన్ కట్ మోషన్. నెక్స్ట్ టోకెన్ కట్ మోషన్లో డిమాండ్ను ఎంత మేరకు తగ్గించాలని ప్రతిపాదించారంటే ₹100. నెక్స్ట్ గిల్లోటిన్ పద్ధతి అంటే ఏమిటంటే చర్చ జరగని డిమాండ్లన్నింటినీ ఒకేసారి ఓటింగ్కు పెట్టడం. నెక్స్ట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి డబ్బు తీసుకునేందుకు చట్టబద్ధ అధికారం కల్పించే బిల్లు ఏదంటే అప్రోప్రియేషన్ బిల్లు. నెక్స్ట్ కొత్త పన్నులు లేదా పన్నుల మార్పులను చట్టబద్ధత కల్పించే బిల్లు ఏదంటే ఫైనాన్స్ బిల్. నెక్స్ట్ ఫైనాన్స్ బిల్ ప్రవేశపెట్టిన ఎన్ని రోజుల్లోపు ఆమోదం పొందాలంటే 75 రోజులు. నెక్స్ట్ బడ్జెట్ పూర్తిగా ఆమోదం పొందే వరకు ప్రభుత్వ ఖర్చుల కోసం ముందస్తుగా ఇచ్చే అనుమతిని ఏమంటారంటే ఓట్ ఆన్ అకౌంట్. నెక్స్ట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఏ ఆర్టికల్లో పేర్కొనబడిందంటే ఆర్టికల్ 266. నెక్స్ట్ పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా కూడా ఏ ఆర్టికల్లో ఉందంటే ఆర్టికల్ 266. నెక్స్ట్ కాంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా ఏ ఆర్టికల్లో పేర్కొనబడిందంటే ఆర్టికల్ 267. నెక్స్ట్ అత్యవసర నిధి ఏది అంటే కాంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా నుండి డబ్బు తీసుకోవడానికి పార్లమెంట్ అనుమతి అవసరమా అంటే అవసరం లేదు. నెక్స్ట్ ప్రభుత్వ ప్రధాన ఖాతా ఏది అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ప్రావిడెంట్ ఫండ్, స్మాల్ సేవింగ్స్ వంటి నిధులు ఏ ఖాతాలో జమ అవుతాయంటే పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ కాంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా ఎవరి ఆధీనంలో ఉంటుందంటే రాష్ట్రపతి. నెక్స్ట్ వరదలు, భూకంపాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో ముందుగా ఉపయోగించే నిధి ఏది అంటే కాంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం. బడ్జెట్ ప్రక్రియకు సంబంధించిన సరైన క్రమం ఏంటో చూద్దాం. బడ్జెట్ ప్రవేశపెట్టడం, తర్వాత సాధారణ చర్చ, నెక్స్ట్ కమిటీ పరిశీలన, నెక్స్ట్ గ్రాంట్లపై ఓటింగ్, నెక్స్ట్ అప్రోప్రియేషన్ బిల్లు, దాని తర్వాత ఫైనాన్స్ బిల్ అన్నమాట. నెక్స్ట్ బిట్ చూద్దాం. భారత సంఘటిత నిధి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఏ ఆర్టికల్ కింద ఉంది అంటే ఆర్టికల్ 266. నెక్స్ట్ బిట్ కాంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా ఏ ఆర్టికల్ కింద ఏర్పాటు చేయబడిందంటే 267. నెక్స్ట్ భారత ప్రభుత్వానికి వచ్చే అన్ని పన్నుల ఆదాయం ప్రధానంగా ఏ నిధిలో జమ అవుతున్నాయంటే కన్సాలిడేటింగ్ ఫండ్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా నుండి డబ్బు తీసుకోవడానికి పార్లమెంట్ అనుమతి అవసరం అంటే అవసరం లేదు. నెక్స్ట్ కంటింజెన్సీ ఫండ్ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే అత్యవసర ఖర్చులు నిర్వహించడం.
నెక్స్ట్ పార్లమెంట్ రాష్ట్ర జాబితాపై చట్టం చేయగల పరిస్థితి కానిది ఏది అంటే గవర్నర్ సిఫార్సు మాత్రమే చేయగల పరిస్థితి కాదు. అయితే చేయగలిగే పరిస్థితి ఏంటంటే జాతీయ అత్యవసర పరిస్థితి, రాజ్యసభ ప్రత్యేక తీర్మానం, 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల అభ్యర్థన అనేది పార్లమెంట్ రాష్ట్ర జాబితాపై చట్టం చేయగల పరిస్థితులు అన్నమాట. నెక్స్ట్ డెలిగేటెడ్ లెజిస్లేషన్ అంటే ఏమిటి అంటే పార్లమెంట్ నియమాల రూపకల్పన అధికారాన్ని కార్యనిర్వాహక వర్గానికి అప్పగించడం. నెక్స్ట్ ప్రభుత్వం లోక్సభ విశ్వాసాన్ని కోల్పోతే ఏ తీర్మానం కారణంగా పదవీచ్యుతం అవుతుంది అంటే అవిశ్వాస తీర్మానం. నెక్స్ట్ పార్లమెంట్ యొక్క పవర్ ఆఫ్ ది పర్స్ అంటే ఏమిటి అంటే ఆర్థిక నియంత్రణ. నెక్స్ట్ రూల్ ఆఫ్ ల్యాబ్స్ ప్రకారం ఉపయోగించని నిధులు ఎక్కడికి వెళ్తాయి అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా లోకి వెళ్తాయి. నెక్స్ట్ మార్చ్ రష్ అనే పదం దేనికి సంబంధించినది అంటే ఆర్థిక సంవత్సరం చివరిలో వేగంగా నిధులు ఖర్చు చేయడం. నెక్స్ట్ కేశవానంద భారతి కేసు 1973లో ప్రతిపాదించిన సిద్ధాంతం ఏది అంటే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. నెక్స్ట్ ప్రత్యేక మెజారిటీ ప్లస్ రాష్ట్రాల ఆమోదం అవసరమయ్యే రాజ్యాంగ సవరణలు ప్రధానంగా దేనికి సంబంధించినవి అంటే సమాఖ్య వ్యవస్థకు సంబంధించిన అంశాలు. నెక్స్ట్ ఉపరాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారు అంటే పార్లమెంట్ 2 సభల సభ్యులు. నెక్స్ట్ రాష్ట్రపతిని అభిశంసించే అధికారం ఎవరికి ఉంది అంటే పార్లమెంట్. నెక్స్ట్ పార్లమెంట్లో సభ్యుడు మాట్లాడిన మాటలపై కోర్టులో కేసు వేయలేని హక్కు ఏది అంటే వ్యక్తిగత ప్రత్యేక హక్కు అంటే ఇండివిడ్యువల్ ప్రివిలేజ్. నెక్స్ట్ కలెక్టివ్ ప్రివిలేజ్ దేనికి సంబంధించినది అంటే మొత్తం సభకు చెందిన ప్రత్యేక హక్కు. నెక్స్ట్ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ అంటే ఏమిటి అంటే ప్రత్యేక హక్కును ఉల్లంఘించడం. నెక్స్ట్ కాంటెంప్ట్ ఆఫ్ ది హౌస్ అంటే ఏమిటి అంటే సభ గౌరవానికి భంగం కలిగించే ఏ చర్య అయినా అని అర్థం. నెక్స్ట్ పార్లమెంట్ సమావేశాల సమయంలో సభ్యులను ఏ కేసుల్లో అరెస్ట్ చేయరాదు అంటే సివిల్ కేసుల్లో అరెస్ట్ చేయరాదు. అయితే ఏ కేసుల్లో అరెస్ట్ చేయొచ్చు అంటే క్రిమినల్ కేసు, దేశద్రోహం కేసులు, అవినీతి కేసుల్లో అరెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ బ్రిటిష్ పార్లమెంట్ సార్వభౌమాధికారం వివరించే ప్రసిద్ధ వ్యాఖ్య ఎవరిది అంటే డి లోల్మీ అనమాట. నెక్స్ట్ భారత పార్లమెంట్ నిజమైన అర్థంలో సార్వభౌమాధికారం కలిగినది కాదని చెప్పడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే లిఖిత రాజ్యాంగం ఉండటం, న్యాయ సమీక్ష జ్యుడిషియల్ రివ్యూ ఉండటం, ప్రాథమిక హక్కులు ఉండటం అనేది కారణాలు అన్నమాట. నెక్స్ట్ భారత పార్లమెంట్ అధికారాలను పరిమితి విధించే అంశం కానిది ఏమిటంటే గవర్నమెంట్ విచక్షణాధికారం అనమాట. నెక్స్ట్ అయితే విధించే అంశాలు ఏమిటి, విధించే అంశాలు ఏమిటి, పరిమితి విధించే అంశాలు ఏమిటి అంటే లిఖిత రాజ్యాంగం, సమాఖ్య వ్యవస్థ, స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనమాట. నెక్స్ట్ సాధారణ బిల్లుల ఆమోదంలో లోక్సభ మరియు రాజ్యసభ హోదా ఎలా ఉంటుందంటే 2 సభలకు సమాన హోదా. నెక్స్ట్ మనీ బిల్లును ప్రవేశపెట్టే అధికారం ఎవరికి ఉందంటే లోక్సభ. నెక్స్ట్ మంత్రివర్గం సమిష్టిగా ఎవరికి బాధ్యత వహిస్తుందంటే లోక్సభ. నెక్స్ట్ ఆర్టికల్ 249 ప్రకారం రాజ్యసభ ప్రత్యేక అధికారం ఎవరిది అంటే రాష్ట్ర జాబితా అంశాలపై పార్లమెంట్ చట్టం చేయడానికి అధికారం ఇవ్వడం. నెక్స్ట్ కొత్త అఖిల భారత సర్వీసులు ఆల్ ఇండియా సర్వీసెస్ ఏర్పాటు చేయడానికి అధికారం ఇచ్చే రాజ్యాంగ అధికరణ ఏది అంటే ఆర్టికల్ 312. నెక్స్ట్ ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ప్రారంభించే ప్రత్యేక అధికారం ఏ సభకు ఉందంటే రాజ్యసభ. నెక్స్ట్ ఉపరాష్ట్రపతి తొలగింపు ప్రక్రియకు సంబంధించిన అధికరణ ఏది అంటే ఆర్టికల్ 67. నెక్స్ట్ లోక్సభ రద్దయిన సమయంలో కొన్ని అత్యవసర ప్రకటనలను ఆమోదించే అధికారం ఏ సభకు ఉంటుంది అంటే రాజ్యసభ. నెక్స్ట్ రాజ్యసభ ప్రత్యేక అధికారం ఏమిటి అంటే ఆర్టికల్ 249 తీర్మానం, ఆర్టికల్ 312 తీర్మానం, నెక్స్ట్ ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మానం ప్రారంభించడం అనేది రాజ్యసభ ప్రత్యేక అధికారాలు. నెక్స్ట్ భారత పార్లమెంట్ చేసిన చట్టాలను సమీక్షించే అధికారం ఎవరికి ఉందంటే సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు. నెక్స్ట్ భారత పార్లమెంటుకు బ్రిటిష్ పార్లమెంట్ల సంపూర్ణ సార్వభౌమాధికారం లేకపోవడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే న్యాయ సమీక్ష, ప్రాథమిక హక్కులు, లిఖిత రాజ్యాంగం. నెక్స్ట్ పరీక్షల దృష్ట్యా రాజ్యాంగ సభకు ఉన్న 4 ప్రత్యేక అధికారాల్లో ఒకటి ఏమిటి అంటే రాష్ట్రపతిపై 4 అధికారాల్లో ఒకటి
ఏ అధికారాల్లో 4 అధికారాల్లో ఉన్నాయి ఏంటో చూద్దాం. రాష్ట్ర జాబితాపై చట్టం చేయడానికి అనుమతించడం. నెక్స్ట్ అఖిల భారత సర్వీసులను సృష్టించడానికి అనుమతించడం. నెక్స్ట్ ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మానం ప్రారంభించడం అన్నమాట. 4 ప్రత్యేక అధికారాలు రాజ్యసభ కంప్లీటెడ్.